హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ముళ్ళ కంచెల్లో ఉన్న పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలో ఉన్న రత్నాలు కావచ్చు, నీరు దానంతటిది పైకి రాదు. మనం చేయి దప్పికి తీర్చుకోవాలి. పరిపాలనా కళ్ళెం బిగించకపోతే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. అటువంటిది జరగకూడదు అంటే 100% కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అని నిరూపించడానికి సాక్ష్యం మన ముందున్నారు. ఇప్పుడు ప్రభాకర్ బదావత్ గారు, ఆయన డీగా పనిచేస్తూ ఉన్నారు పంచాయతీరాజ్ శాఖలో. అయితే ఇదే కాదు, ఆయన చాలా విషయాలకు అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి కానీ, ఇప్పుడున్నటువంటి విషయాలకు కానీ, ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు కానీ చాలా విషయాలకు అడ్వాన్స్గా నేను చాలా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతా అని చెప్తా ఉన్నారు. చెప్పడం కాదు, ఆయన ఒక బుక్ కూడా రాసిండు, అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్ అని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాసిండు. ఇందులో అనేక విషయాలు అంటే మ్యాథ్స్కి సంబంధించి, అంటే ఎక్కాలు తర్వాత ఇప్పుడు 2 to the 4th ఇట్లా ఉంటుంది కదా లెక్క, అదేం కాకుండా ఈజీగా చిన్న పిల్లలకి ఎట్లా మనము అర్థం చేయించవచ్చు, ఇవన్నీ విషయాలను కూడా నేను చెప్తా అని చెప్పిండు. దాంతోపాటు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలతో పాటు కొన్ని ఆయన ఆలోచన తోటి టైంని కానీ, ఇంకా వ్యాపార రంగంలో, తర్వాత ఇవన్నీ రంగాలలో ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడతా అంటే, చాలామంది ప్రభుత్వం దగ్గరికి సమస్యలతో వెళ్తారు, కానీ నేను ప్రభుత్వానికి సొల్యూషన్స్తో నేను వస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువగా దొరుకుతారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, అంటే అసలు యాక్చువల్గా అంటే అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్ అని చెప్పి బుక్ రాసిండ్రు. ఇందులో ఏమేమి అంశాలు ప్రధానంగా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్ అంటే యాక్చువల్ ఇప్పుడు ఈ ఏఐ ఓల్డ్ కాబట్టి, అంటే నేను ఏఐ తోటి ఏదన్నా ఒక టైటిల్ని సెట్ చేద్దాం అనుకున్నా. సో మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టడం బాగోక సరే సెర్చ్ చేయడంలో అడ్వాన్సింగ్ ఇండియా అంటే మన ఇండియా చాలా అడ్వాన్స్గా మూవ్ అవుతుంది. ఓకే, కానీ ప్రభాకర్స్ విజన్తో పోల్చుకుంటే అసలు నిజంగా అంత అడ్వాన్స్గా ఉందా అనేది వర్సెస్ పెట్టామనుకో, రెండింటిని కంపేర్ చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. సో ఏది బాగుంది అంటే అడ్వాన్సింగ్ ఇండియా కంటే ఇంకా ప్రభాకర్స్ విజన్ బాగుంది అనుకో, డైరెక్ట్ ప్రజలు కూడా ప్రభాకర్స్ విజన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కదా అని టైటిల్ అలా సెట్ చేశాను. ఓకే, బాగుంది సార్. అయితే ఇంకొక విషయం మనం చెప్పడం మర్చిపోయినాం, చాలా కీలకమైనటువంటి అంశం ఇది. బదావత్ ప్రభాకర్ గారికి కంటి చూపు పూర్తి స్థాయిలో లేదు, 100% అసలు కనిపించదు. అయినా కానీ ఆయన విజన్ అంతా కూడా అంటే యాక్చువల్గా విజన్ చూడడం కాదు, ఆయన ఆలోచన విధానంతో మొత్తం సమాజానికి నేను ఒక విజన్ చూపిస్తా అని చెప్పి చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, కీలకం. తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనం ఒక విషయం, ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ అంటే ఏంటి యాక్చువల్గా ఇందులో ఆ బుక్లో రాసింది. అయితే సుదర్శన్, ఇక్కడ నేను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఓకే, మా నాన్నగారు కానీ, మా రిలేటివ్స్ కానీ, లేకపోతే తరచుగా జరిగే ఆ సిస్టాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు వీళ్ళు ధాన్యం తీసుకుపోయినా, మిర్చి తీసుకుపోయినా, లేకపోతే కోళ్ళు తీసుకుపోయినా, గొర్రెలు తీసుకుపోయినా, ఏం తీసుకుపోయినా, మేము అనేక వ్యాపారాలు చేసాము, కానీ పేమెంట్ అప్పటికప్పుడు ఇవ్వరు. ఓకే, ఒక వారం తర్వాత ఇస్తామంటారు, నెల తర్వాత ఇస్తామంటారు, సంవత్సరం తర్వాత అలా 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 దాన్ని ఒక్కసారి మన ప్రోడక్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళు తిప్పే కొద్దీ మనం తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ మేము ప్రాక్టికల్గా అనుభవించాం. రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో రైతు పండించే దగ్గర వడగళ్ళవాన ప్లస్ పురుగుల మందులు, ఓకే, దున్నడం ఖర్చులు, ఇవన్నీ పాపం రైతులు పడుతున్నాయి, అన్నీ మనకు తెలుసు. అతివృష్టి, అనావృష్టి, రకరకాల ఇబ్బందులు పడతాయి. అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు సుదర్శనం మనమేమో ఏసీ రూమ్లలో హ్యాపీగా బతుకుతున్నాం, అట్లీస్ట్ వాళ్ళ పేమెంట్ని స్పాట్ పేమెంట్ మెథడ్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? అంటే ఒక ధాన్యం కొనగానే అంటే మనం పోతాం, సినిమా టికెట్ బుక్ మై షోలో బుక్ చేసుకున్నా, లేకపోతే ఎక్కడికైనా పోయినా మనం ముందు అమౌంట్ ఇస్తాం, తర్వాత టికెట్ ఇస్తారు. అవును, ఫస్ట్ డబ్బులు ఇచ్చిన తర్వాతనే లెక్క. మరి మనం బుక్ చేసుకుంటే మన ఇంటికి రావాలంటే డబ్బులు ఇచ్చిన తర్వాతనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏది చేసినా అలా ఉన్నప్పుడు ఒక రైతు మాత్రమే ఎందుకు మోసపోవాలి? ధాన్యం ఇచ్చిన తర్వాత డబ్బులు, ఆ తర్వాత ఎప్పుడో అది టైం ఉండదు. వాడు కరెక్ట్ ఎవడైతే నమ్ముతారో వాడినే ముంచుతారు. అవును. సో సొసైటీ అలా తయారైపోయినప్పుడు ఆ సిస్టమ్ నుంచి ముందు నేను రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏదో మేలు చేయాలి, ఇది ప్రజలందరూ గ్రహించాలి. ఇది ఒక్కరి స్వార్థం గురించి కాదు, ఒక చిన్న మార్పు చేస్తే అయిపోతుంది. ఏంటంటే ట్రేడింగ్ లైసెన్స్ అనేది మామూలుగా ప్రభుత్వాలు ఇష్యూ చేస్తాయి సుదర్శన్. ఈ ట్రేడింగ్ లైసెన్స్ ఎవరికి ఇష్యూ చేయాలి అంటే వాళ్ళ ఆస్తుల్ని
బ్యాంకులలో మార్టిగేజ్ చేసి ఒక లిమిట్, అంటే ఒక 100 కోట్ల ప్రాపర్టీని మార్టిగేజ్ చేస్తే ఒక 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఎంతో అంత లిమిట్ బ్యాంకు కేటాయిస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చేసేసి మార్కెట్ కమిటీలో వాళ్ళు ప్రెజెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే ట్రేడింగ్ లైసెన్స్ ఇష్యూ చేశారనుకో, అప్పుడు ఏమైపోతుందంటే ఏదైతే రైతు ధాన్యం తీసుకొస్తాడో, అంటే మిర్చి కావచ్చు లేకపోతే ఏ పంట తీసుకొచ్చినా కూడా ఫస్ట్ అతనికి పేమెంట్ రావాలి. ఇమ్మీడియట్ గా ధాన్యం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ట్రేడర్ కి. సో ఈ విధానం క్రియేట్ చేయడానికి ప్రభుత్వాలకి నష్టం ఉండదు, రైతుకు ఇంకా బెస్ట్. ఎందుకంటే స్పాట్ పేమెంట్ విధానం వచ్చింది, ఎప్పటికప్పుడు డబ్బులు వస్తాయి, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గతంలో పెద్ద మనుషులకు ఖర్చు పెట్టే డబ్బులు మిగులుతాయి, 4 సార్లు తిరిగే డబ్బులు మిగులుతాయి, ఒక్కోసారి పోలీసులకు అందరి చుట్టూ తిరిగే బాధ మనం అంతా తగ్గించినట్టు అవుతాం. ఒక చిన్న మార్పు ఏంటి, ట్రేడింగ్ లైసెన్స్ ని ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్లో ఇచ్చే ముందు జస్ట్ వాళ్ళని ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ లో అంటే ఆ లిమిట్ తీసుకొని రమ్మని చెప్పేసి ఒక్క మార్పు గవర్నమెంట్ చేయడం, అది ఒక చిన్న జీవోతోనే అయిపోతుంది. ఈ రోజు అనుకుంటే రేపు అయిపోతుంది సుదర్శన్, దీనికి ఖర్చు ఏమి ఉండదు. గవర్నమెంట్కి ఆదాయమే, ప్రభుత్వాలకు అంటే ప్రజలకు ఆదాయమే. ట్రేడర్ కూడా అతను ఆశిస్తాడు ఏది తను ఏది వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు కూడా అతనికి కూడా స్పాట్ పేమెంట్ జరుగుతుంది, ఇంకా ఎక్కడ డిలే అనేది ఎక్కడ ఉండదు. సో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడము రైతులకు చాలా ఫేవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి, రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారంటే తను ప్రతి చోట అంటే కొనే వస్తువు దగ్గర నుంచి అంటే విత్తనాల కాడ నుంచి పురుగుల మందుల కాడ నుంచి ప్రతి చోట మోసపోతుంటాడు. ఇవన్నీ ప్రభుత్వాలు చూసుకోవాలి. అంటే ఒక సిస్టమ్ అనేది జనరేట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా సరే అసలు ఆ క్రాస్ చెక్ జరగంది అతనికి ప్రోడక్ట్ రీచ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు దివ్యాంగులకేమో పెన్షన్ ఇస్తాం, వృద్ధులకేమో పెన్షన్ ఇస్తాం, ఇంకా మీరు 2500 ప్రామిస్ అలాగే ఉంది, ఏది స్త్రీలకు ఇద్దాము అనుకునేది. ఇవన్నీ ప్రామిసెస్ ఇచ్చేటప్పుడు ఈ క్రాస్ చెక్ చేసే విధానాన్ని వాళ్ళు కొంచెం కలిపిచ్చేసేసి రైతులు మోసపోకుండా ఎవరో ఒకరు వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారు, వాళ్ళకు కొంచెం పని కలిపి ఎరువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ ఇచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసి నిజంగా అవి అసలువా నకిలీవా చేసి ఇస్తే, ఎందుకంటే 6 నెలలు కష్టపడి పాపం పండిస్తే రైతు లాస్ట్కి వస్తే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది. అది ఎలాగో మనం ఫ్రీగా ఇచ్చే డబ్బులు ఏది దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ అందరికీ ఇస్తున్నాం, వాళ్ళతో కొంచెం వర్క్ చేపిద్దాం, 1 గంట 2 గంటలు క్రాస్ చెక్ చేయించే విధానంలో వాళ్ళని పెట్టామనుకో రైతు బాగుపడతాడు. అంటే మనకు ప్రాణదాత ఎవరు? రైతు. రైతుని మనము అతను నోరు తెరిచేది అడగడు. మనలాంటి వాళ్ళే అంటే ఇటు మీడియా సంస్థలు కానీ లేకపోతే మేధావులు కానీ రైతుల గురించి మాట్లాడాలి. సో దాంట్లో నేను అనేది ఇంకొకటి, రైతు భరోసా ఇప్పుడు ఏది ఎకరానికి ఇంత అని చెప్పేసి ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఎకరానికి ఇచ్చే సిస్టాన్ని కొంచెం మార్చారనుకో, అంటే స్మార్ట్ టెక్నాలజీని అంటే ఇంట్లోనే గేట్ వాల్స్ ఆపరేట్ చేసే సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. అది తీసుకున్న రైతుకు మాత్రమే రైతు భరోసా ఇస్తా అంటే ప్రతి ఫీల్డ్ ఆటోమేటిక్ గా డిజిటలైజ్ అయిపోయి అంటే వాళ్ళ ఇంట్లో నుంచే గేట్ వాల్ ఆపరేట్ చేయగలుగుతారు, మోటార్స్ ఆపరేట్ చేయగలరు, ఫర్టిగేషన్ చేయగలుగుతారు. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుద్ది సుదర్శన్. అంటే ఒక మనిషి తానుపై గేట్ వాల్ ఆపరేట్ చేయాలన్నా 10 నిమిషాల పనే కావచ్చు, కానీ అక్కడ తన శ్రమ అనేది ఇదవుతుంది. అదే ఎలక్ట్రిసిటీతో మనం యూజ్ చేసుకొని చేసుకోగలిగితే చాలా మినిమం ఎఫర్ట్స్ ఇక్కడ నుంచి మోటార్ ఆన్ చేసుకోవచ్చు, సిటీలో ఉండి ఊర్లో ఉన్న మోటార్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ సిస్టమ్ చేసిన వ్యక్తులకే రైతు భరోసా అన్నాం అనుకో, అంటే ఏమైపోద్ది, వాళ్ళు ఫస్ట్ మా దగ్గర డబ్బులు లేవు అంటారు, బ్యాంక్ అటాచ్ చేయండి, వాళ్ళకి ఎలాగో ఆస్తులు ఉన్నాయి, మీరు ఎలాగో రైతు భరోసా ఇస్తా అని మీరే ఏది మేనిఫెస్టోలో పెడుతున్నారు, ఈ రెండింటిని లింకప్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన 10-15 లక్షల లోన్ తీసుకొని అయినా సరే హ్యాపీగా వాళ్ళ ఫర్టిగేషన్ చేసుకోగలుగుతాడు. అయితే అంత అవ్వదు, ఖర్చు అవ్వదు, అంటే 1.5 మించదు. కానీ ఒక షెడ్ నిర్మించుకున్న, ఎందుకంటే తన ధాన్యాన్ని తను దాయాలి, ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అనుకో తన పనిముట్లను తను దాయాలి, అక్కడ చిన్న షెల్టర్ వేసుకునే అవకాశం కూడా తన కోసం తను బ్యాంక్ లోన్ తీసుకొని ఆ రైతు భరోసా తను తీర్చుకునేటట్టుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డ్యూరేషన్తో అతనికి ఒక కొంచెం లోన్ అవైల్ చేసుకునేటట్టు ఉందనుకో, దాన్ని ఎలాగో రైతు భరోసాలో మీరు తీర్చండి. ప్రొడక్టివిటీ, సేఫ్టీ అన్నీ రైతులకు మేలు జరుగుతుంది. మనం రైతులు మనల్ని బతికిస్తున్నారు అనేది మనం మర్చిపోతున్నాం.
Yes. వాడు ఎంతసేపు వాడు చావాలా, అవును. ఎందుకు వాడు చనిపోతే ఇప్పుడు ఏ ఉద్యోగం అయినా కానీ మానేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వెతుక్కుంటారు. కానీ రైతులు మాత్రం ప్రత్యామ్నాయంగా వెళ్ళరు. రైతులు కాకుండా అంటే పంట పండించాను నేను ఇంకా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అట్లా అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా పంట పండిస్తూనే ఉంటారు, తర్వాత అన్నం పెడుతూనే ఉంటారు ఒక రకంగా. నేను చాలా మంది రైతులకు, అరే బాబు ఈ వరి కానీ ఇవి కానీ వేస్తే మీకు ఎంత ఆదాయం వస్తుంది అంటే, ఎక్కడ సార్ మాకు లాస్ట్ గడ్డి కూడా మిగలదు అని చెప్పేసి, అంటే అవును అది వాళ్ళ ఆన్సర్స్. అంటే గడ్డి కూడా సరిగ్గా మిగలదు అంటే అది కూడా అమ్ముకునే పరిస్థితి. మరి ఇంక ఎందుకు 365 రోజులు ఒక వ్యక్తి శ్రమపడి వాళ్ళకేమో బెనిఫిట్స్ రావు, వేరే వాళ్ళు డ్రగ్స్ మాఫియా గన్ కల్చర్ వాటిలో ఈజీగా అమౌంట్స్ ఎర్న్ చేసుకుంటారు, కోట్ల రూపాయలు. మరి ఎటువంటప్పుడు రైతులకు మనం ఏం లెసన్స్ ఇస్తున్నాం అంటే, మీరు నష్టపోయి మమ్మల్ని బతికించండి మీరు చావండి అని చెప్పేసి ఇస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాం? సో రైతులకు అట్లీస్ట్ ఈ ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ని చేయడం వలన కొంచెం స్పాట్ పేమెంట్ మెథడ్ వస్తుంది. వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలను స్మార్ట్గా డివైస్ని వాళ్ళు యూజ్ చేయడం వలన, ఇంట్లో నుంచే వాళ్ళు ఫర్టిగేషన్ చేసుకోవడం వలన వాళ్ళు హ్యాపీగా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఈ డిజైన్ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్కి సింగిల్ ఎన్పి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆదాయం ఏంటంటే, వాడు ఇప్పుడు 15 లక్షలు లోన్ తీసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని ఈ ఫర్టిగేషన్ మెథడ్స్ అన్ని చేశారనుకో, దానికి జిఎస్టీ ఎవరికి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి 50%, స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అంటే నువ్వు ఇచ్చే విధానంతో తెలంగాణను బాగుపెట్టాలన్నా, లేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలా ఆలోచించినా వాళ్ళ స్టేట్ బాగుపడుతుంది. ముందు రైతుల కోసం మీరు ఆలోచించండి, మీకు ఆటోమేటిక్గా మీకు ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఉన్న ఎకరాలన్నిటికీ పైపులు సప్లై చేయాలన్నా, వాటికి కావాల్సిన ఆటోమేటిక్ సిస్టమ్ చేయాలన్నా ఎంత బిజినెస్? అది క్రోర్స్లలో బిజినెస్. ఆ క్రోర్స్లలో ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి? సో ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి. సుదర్శన్, ఓకే. తర్వాత టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ అంటే ఏంటి సార్? ఇప్పుడు సుదర్శన్, విద్యా వ్యవస్థ అబ్జర్వ్ చేస్తున్నావు. ఓకే. చిన్నప్పుడు అంటే 2-3 సంవత్సరాలు కాగానే స్కూల్లోకి పంపించేస్తున్నారు. అక్కడి నుంచి ఒక 20-22 సంవత్సరాలు కాగానే డిగ్రీ ఇంజనీరింగో లేకపోతే మెడిసిన్ ఏదో ఒకటి పూర్తి చేసుకుంటున్నాం. మరి తర్వాత బయటికి వచ్చిన తర్వాత డిగ్రీ చేతిలో పట్టుకుని వీధిలో తిరగడమేనా? ఓకే. అతనికి తెలియని కంపెనీల దగ్గర పోయి అతను నాకు జాబ్ ఇవ్వు ఇదే నా సిస్టమ్. అది కాదు. ఒక సిస్టమ్ పుట్టినప్పుడు ఎలా ఉండాలంటే, తన హెల్త్ గురించి గవర్నమెంట్ ఆలోచించాలి, తన ఎడ్యుకేషన్ గురించి గవర్నమెంట్ ఆలోచించాలి, తన జాబ్ గురించి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది అసలు యాక్చువల్ స్ట్రక్చర్. కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళు 2 సంవత్సరాలకే నర్సరీకి లేకపోతే ప్లే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ మీ డబ్బులు పోతున్నాయో లేకపోతే మీరు మీ పిల్లల్ని రిచ్గా తయారు చేసుకుంటున్నామో అది మీ ఇష్టము. బట్ ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు ఏసీ రూమ్లలో 5 లక్షలు ఫీజులు పెట్టేసేసి కుక్కేస్తున్నారు. రేపు డి విటమిన్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బాడీ మీద లైట్ పడాలి. అది ఎప్పుడు పడుతుంది? ఉదయం సూర్యరశ్మి, సాయంత్రం సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్. అయితే యాక్చువల్లీ ఏంటంటే, నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే సుదర్శన్, 8 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. 8 సంవత్సరాల లోపు 7 సంవత్సరాల వరకు నువ్వు పేరెంట్స్ కి నో పే స్కూల్స్ అని ఉంటాయి. అంటే పేరెంట్స్ ఏం పే చేయనక్కర్లేదు, కానీ పిల్లల్ని పంపించాలి. వాళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి, రన్నింగ్ నేర్చుకోవాలి, డాన్స్, స్పోర్ట్స్, చెస్ ఇటువంటివి నేర్చుకోవాలి సుదర్శన్. ఆడుతూ పాడుతూ అన్నమాట. ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, 1 to 3 నేర్చుకోవాలి. ఎందుకంటే సుదర్శన్, మన బాడీ మీద 100% సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం స్విమ్మింగ్ చేసినప్పుడు, మనం డాన్స్ చేసినప్పుడు, అంటే బయట ఎక్స్పోజ్ అయినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు అవుతుంది. మరి ప్రభుత్వాలు అవి దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడే విద్య నేర్చుకున్నా అక్కడ వచ్చి జాబ్ ఏం రావట్లే, అక్కడ మీరేమి ఇవ్వట్లేరు. మరి ఏం చేస్తున్నాం? వాడి హెల్త్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. హెల్త్ని దృష్టిలో పెట్టుకోవాలంటే సుదర్శన్, ఫస్ట్ 7 years వరకు చైల్డ్ కేర్ అంటే నో పే స్కూల్స్ ని తీసుకురావడం మంచిది. ఇక్కడ అన్ని నేర్పియాలి తప్ప
విద్యలో ఆల్ఫాబెట్స్ అండ్ అంటే నెంబర్స్ చిన్న చిన్నవి మాత్రమే, అంటే వాడి బ్రెయిన్కి రిస్క్ కానీ మాత్రమే నేర్పించాలి సుదర్శన్. ఎందుకంటే చిన్నపిల్లల్ని భారం ఆ టైంలో ఒత్తిడి వేస్తే సైకిక్ గా తయారైపోతారు, ఈగో ఫీలింగ్స్ వస్తాయి. అంటే మనం అప్పుడే విద్యలో నెట్టేయద్దు పిల్లల్ని. వాడికి మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఆ మైండ్ మెచ్యూర్ అయినప్పుడు ఆటోమేటిక్గా చదవడం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు 8 ఏళ్ళ అబ్బాయికి 1 2 3 నేర్పియాలంటే చాలా ఈజీ కదా. 8 ఏళ్ళ అబ్బాయికి సెంటెన్స్ నేర్పియాలంటే చాలా ఈజీ కదా. మరి ఇక్కడ నువ్వు 2 సంవత్సరాలు అప్పుడు అది ప్రయత్నం చేస్తే ఆ స్కూల్ హాలిడేస్ అని ఆ బస్సు ఎక్కడం దిగడము వాడు నేర్చుకునేది తక్కువ, మొత్తం 365 రోజులు వేస్ట్ అయిపోతాయి. మీకు వేస్టే, అది పిల్లలకు వేస్టే. నా దృష్టిలో ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. నెక్స్ట్ ఇక టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ. అస్సలు యాక్చువల్గా ప్రభుత్వాలు ఈ టాపిక్ మీద అనునిత్యం, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ టాపిక్ మీద డిబేట్స్ జరగాలి. టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బు అనే వ్యవస్థ వచ్చింది. సుదర్శన్ పలాని పని చేశాడు అనుకో, ఇన్ని గంటలు పని చేస్తానో, ఇన్ని రోజులు పని చేస్తానో, ఒక నెల పని చేస్తానో, సుదర్శన్కి ఇంత పేమెంట్ అనేది ఒక షెడ్యూల్ ఉంది. నెక్స్ట్ టైంలో ఎలా ఉంటదంటే సుదర్శన్ ఇన్ని గంటలు పనిచేశాడు, ఇన్ని నిమిషాలు పనిచేశాడు, ఈ ఏరియాలో హైదరాబాద్లో చేశాడు, అమెరికాలో చేశాడు, యూరోప్లో చేశాడు, అంటే ఏదో ఒక ప్లేస్లో ఇన్ని గంటలు పనిచేశాడు అనేదే కొలుతాం. టైంతో మాత్రమే నీ పనిని కొలుస్తాం. ఇక్కడ ఏంటంటే సుదర్శన్ అడ్వాంటేజ్, డబ్బు అనేది దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు. నీ పనిని ఎవడు అపహరించలేడు, ఎందుకంటే నువ్వు మాత్రం పని చేసింది నీ రికార్డులో మాత్రమే ఎంటర్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలు ఏంటంటే నువ్వు సంపాదించింది పక్కోడు కొట్టుకోపోతాడు. అంటే దొంగతనం చేసో, మోసం చేసో, లేకపోతే ఇంకా చాలా వేస్ ఉన్నాయి మోసాలకు. అంటే ఆ విధంగా డబ్బు క్రియేట్ చేయడం వల్ల డబ్బు ఫ్లో అవుతుంది. ఆ సిస్టమ్ వద్దు. ఆ సిస్టమ్ వల్ల ఏమైందంటే మనం చాలా వీక్ ప్లేయర్స్, మనం ఏమో స్ట్రాంగ్ అనుకుంటున్నాం. వేరే కంట్రీస్ ఉన్నాయి, అమెరికా, చైనా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్లో చూసాం, వాళ్ళు యుద్ధం చేయలేక చిన్న ప్లేయర్ తోటి మనతో యుద్ధంకి దింపుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఓహో వీడే ప్లేయర్ కదా అని మనము వాళ్ళ మీద మిజైల్స్, మన దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని మనము జీరో చేసుకుంటున్నాం. అప్పుడు ఏమైపోద్ది, తర్వాత పైవాడు ఎవడన్నా అటాక్ చేశాడు అనుకో, మన దగ్గర ఆయుధాలు ఉండవు, అయిపోతాయి. ఎందుకంటే మనం అంతా పిచ్చిక మీద వేసేసాం. అంటే బ్రహ్మాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, అవన్నీ పిచ్చిక మీద ప్రయోగించినాం. రేపు గద్దలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తాం, మన పరిస్థితి దారుణం అయిపోతుంది. ప్రభుత్వాలు గ్రహించాలి ఇవన్నీ. ఎక్కడ బుక్స్లలో ఇవన్నీ ఉండవు. పాత సిస్టమ్ బాగాలేదు. పాతది ఎవడో మన పూర్వీకులు, మన తాతలు రాశారు, మనకు తెలివితేటలు వచ్చినాయి. మనం దాన్ని కరెక్ట్ వేలో డిజైన్ చేసుకుంటే టైమ్ అండ్ వర్క్ ఈక్విటీలో 100% ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సుదర్శన్ అనే వ్యక్తి అవుతుంది. ఇప్పుడు నా దాంట్లో ఏంటంటే సుదర్శన్, నా వాచ్ లో ఒక 10 hours ఏ డే ఉంటుంది. 24 hours బదులు 10 hours ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6కి 5 గంటలు మాత్రమే నా వాచ్ తిరుగుతుంది. రాత్రి అంటే సాయంత్రం 6 నుంచి మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే 6 వరకు ఇంకో 5 గంటలు తిరుగుతుంది సుదర్శన్. అంటే 10 గంటలు. ఈ డిజైన్ ఎందుకు డిజైన్ చేశానంటే 10 గంటలతో 10 గంటలు అనగానే 10 తోని మల్టిప్లికేషన్ ఈజీ సుదర్శన్. 100 ఎందుకు వేసాము అంటే 100 తో మల్టిప్లికేషన్ డివిజన్ చాలా ఈజీ. 24 into 60 కానీ 24 అంటే 24 తోని కానీ 60 తో కానీ డివైడ్ చేయడం కొంచెం కష్టం. సో మల్టిప్లికేషన్ డివిజన్ కష్టమయ్యే మెథడ్ ఎందుకు, సింపుల్ గా ఉండాలి, ఈజీగా ఉంటే బెస్ట్. అందుకే 10 hours ఏ డే కాన్సెప్ట్ ని డిజైన్ చేశాను. అప్పుడు 100 minutes ఉంటాయి, 100 seconds ఉంటాయి, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 30 రోజులకు కేవలం 20 గంటలు పని చేయగలిగితే చాలు. 30 రోజులకు 20 గంటలు పని చేయాలి. కానీ ఒక రోజుకి ఒక 10 hours పని చేయాలి. అంటే ఇప్పుడున్న సిస్టంలో నా దాంట్లో ఒక 2 hours పని చేయాలి. అంటే 2 hours పని చేయగలిగినప్పుడు ఫ్రీ టైంలో బంధువులతోటి, పిల్లలతోటి ప్రేమలు పెరుగుతాయి. మరి అది కూడా అవసరమే. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండే, పెళ్ళిళ్ళున్నా వాళ్ళ బాధలున్నా మిగిలిన వాళ్ళందరూ వచ్చేసేసి హ్యాపీగా వాళ్ళ షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బాధలకి
లేకపోతే ఎంజాయ్మెంట్స్కి జస్ట్ వాట్సాప్లో విషెస్ చెప్పడం అక్కడితో ఎండ్ చేయడం. ఇప్పుడు ఈ 2 hours పనిచేస్తే మరి ప్రొడక్షన్ అంత వస్తుందా మరి అంత అయితే అనుకున్నంతగా 2 hours వర్క్ చేస్తే దానికంటే ఎక్కువ వస్తుంది, రెట్టింపు వస్తుంది, ఇంకా మీరు ఊహించలేనంత వస్తుంది. ఎందుకంటే సుదర్శన్ ఇప్పుడు అందరికి పని కల్పించట్లేము. ఇంట్లో చాలా మంది పని చేయని వాళ్ళు, మీరు ఒక కుటుంబంలో 6 అనుకుందాం, అంటే మా పేరెంట్స్, నేను, మా వైఫ్, మా పిల్లలు 2. మా 6లో నేను ఒకరిని పని చేస్తాను. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఒక ఇన్కమ్ సోర్స్ 5 అయితే ఎర్న్ చేయట్లేరు. సరే మా కుటుంబం గురించి నేను చెప్తున్నాను. ఒక్కొక్క కుటుంబంలో 6 పని చేస్తుండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే 6 పని చేసే ఫ్యామిలీస్ చాలా తక్కువ. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావట్లేదు కాబట్టి. సో ఇట్లాంటి సిస్టంలో అందరికీ వర్క్ ఇచ్చేసాం అనుకో, మనం 10 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు సుదర్శన్. తక్కువ గంటలు పని చేస్తే వర్క్ అంతా అయిపోతుంది. నీకు ఇప్పుడు నేను సమానంగా బతకడం నాకు ఇష్టం లేదు, నేను కొంచెం ఎక్కువ పని చేస్తాను అనిపిస్తుంది. నేను 20 గంటలు మాత్రమే పని చేయాలనుకున్నాను సుదర్శన్, నువ్వు 60 గంటలు పని చేయాలనుకున్నావు. ఎందుకంటే నీకు నెలంతా టైం ఉంది కదా, నువ్వు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. నాకేంటంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, ఏది కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, మన మినిమం బేసిక్ నీడ్స్ ఏది కావాలంటే అది నాకు ప్రొవైడ్ చేస్తుంది. నీకేం ప్రొవైడ్ చేస్తుంది తెలుసా, నువ్వు ఒక లెవెల్ కాకుండా 2వ లెవెల్ కాకుండా 3వ లెవెల్కి రీచ్ అయి ఉంటావు. అంటే నీ 60 గంటల పని గంటలు నీ గ్రాఫ్ను సూచిస్తా ఉంటుంది. సుదర్శన్ ఎక్కువ పని చేశాడు కాబట్టి అతను ఫ్లైట్ జర్నీస్, వేరే కంట్రీ విజిట్స్, ఎంజాయ్మెంట్స్ అతనికి పెంచండి అని వస్తుంది. నువ్వు పే చేయాల్సింది ఏమి ఉండదు, నువ్వు వర్క్ చేసావు కదా, వర్క్ చేసినందుకే. అంటే ఇక్కడ కొలిసేది ఏంటి, టైంతో కొలుస్తున్నావు. నువ్వు 60 గంటలు పని చేస్తావు, నేను 20 గంటలు పని చేస్తాను. నాకంటే నువ్వు బెటర్ గా పని చేస్తున్నప్పుడు నీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి కదా, సౌకర్యాలు ఉండాలి. సో నువ్వు వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం కల్పిస్తాం, అక్కడ ఏం ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఆ దేశంలో కూడా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది, అది టైమ్ అండ్ వర్క్ ఈక్విటీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ని మనం డిజైన్ చేయగలిగితే, అంటే నేను చేయట్లేను, నేను డిజైన్ ఇస్తాను, గవర్నమెంట్స్ చేసుకోగలిగితే మొత్తం వరల్డ్ లో నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీ వర్క్ అక్కడ షెడ్యూల్ అయి ఉంటుంది. అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి, గవర్నమెంట్స్ డిసైడ్ చేయరు. వెళ్ళే ఇప్పుడు మనం చేసే పని అక్కడ వేరే దేశంలో ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి 10 ఆపర్చునిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుంది సుదర్శన్. ఇప్పుడు నువ్వు మీడియా రంగంలో ఉన్నావు, ఇది నీ ప్రధాన వృత్తి అనుకుంటే నీకు 9 సప్లిమెంటరీ కూడా ఉంటాయి. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటావు, డ్రైవింగ్ నేర్చుకుంటావు, డాన్స్, చెస్, అంటే రకరకాల విద్యలన్నీ మీకు నేర్పిస్తాను. అప్పుడు ఏమైపోతుంది, ఒక 10 కళల్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. నీ అవసరం అక్కడ ఆ దేశానికి చెస్ నేర్పించే అవకాశం ఉందనుకుందాం, ఓ 2 hours అక్కడికి వెళ్ళి చెస్ నేర్పించేసి. అంటే ఇక్కడ ఏంటంటే మనిషి పని చేయడానికి మీ వ్యవస్థ ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ పోయి నువ్వు ఫిక్స్ అయిపోతూ ఉంటావు. అంటే ఇంతకుముందు లేదా వ్యవస్థ, ఒక వ్యక్తి నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యానంటే అదే డిపార్ట్మెంట్ లో కొనసాగించాలా, సో ఆ సిస్టమ్ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ కాదు, అసలు దేశాలే ఏకమవుతున్నాయి. అంత యూనిక్ గా బతకవచ్చు. అంటే ఈ సిస్టమ్ రావాలని అనుకుంటున్నా. టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ అనేది ఓన్లీ మనము డబ్బులు అనేది పక్కకు పెట్టేసేసి నువ్వు ఎంత వర్క్ చేసావు అంటే టైం అండ్ వర్క్ ఈక్విటీ, వర్క్ ఎంత చేస్తున్నావు నీ టైంలో, ఇది ఒక్కటే క్యాలిక్యులేషన్, ఇది ఒక్కటి మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే సరిపోతుంది. నాట్ ఫర్ సేల్ అంటే ఏంటి? ఇప్పుడు నాట్ ఫర్ సేల్, టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ అనేది మనిషికి 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో, లేక గుండెకాయ మెదడు లాంటివి అన్నట్టు 2. ఎలా అంటే ఇప్పుడు నేను టైమ్ అండ్ వర్క్ ఈక్విటీలో ప్రతి ఒక్కరు పనిచేసే విధానాన్ని కనిపెట్టాను. అంటే ఒక వ్యక్తి 2 జాబులు చేసుకోవచ్చు, 3 జాబులు చేసుకోవచ్చు, 4 జాబులు చేసుకోవచ్చు. 4 జాబులు చేసినప్పటికీ కూడా హ్యాపీగా టైం ఉంటుంది ఆయనకు, అది టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ. మరి నాట్ ఫర్ సేల్ లో ఏంటంటే మనం అందరం పని చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు మనకు టైంకి ఫుడ్ కావాలి, టైంకి అకామిడేషన్ కావాలి, మనకు కావాల్సిన కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కావాలి. సో మనలాగా వేరే సంస్థలలో వేరే వాళ్ళు కూడా పనిచేస్తారు కదా సుదర్శన్. అటువంటిప్పుడు ప్రతి ఒక్క చోట పనిచేసినప్పుడు అన్ని ఫ్రీగానే వస్తాయి కదా, ఇంకా మళ్ళీ ఎవరు దీంట్లో పేమెంట్ అడగరు కదా. అంటే నాట్ ఫర్ సేల్ ఏంటంటే ఒక్కరం ఎకనామిక్స్ మీద మాట్లాడడం స్టార్ట్ చేస్తే లాభం నష్టం అనేది
క్రియేట్ చేసింది ఎవరు? మనుషులు, దేవుళ్ళు కాదు. ఓకే. లాభము నష్టము అని మనం జస్ట్ ఎకనామిక్స్ లో కౌటిల్యుడి కాడి నుంచి రాసుకుంటూ వచ్చాము. సో ఈ వ్యవస్థ గతంలో ఏంటంటే ఐడియల్ గా కూర్చుంటే మనం తిండి పెట్టడం ఇష్టం లేక ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అంటే వస్తు మార్పిడి నుంచి డబ్బుల కాడి నుంచి కన్వర్ట్ అయిపోయాము. ఇప్పుడు అలా కాదు, మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఓకే. మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు డబ్బుతో మనం మళ్ళీ పోరాడవద్దు. ఎందుకంటే విదేశాలలో డబ్బు విలువ వేరు ఉంది, ఇండియాలో డబ్బు విలువ వేరు ఉంది. డాలర్తో రూపాయి మారక విలువ 82 రూపాయలు, 87 చేంజ్ ఉంది. అయితే ఇప్పుడు ఇది మనము వద్దు, వాళ్ళను సుపీరియర్ గా చేసే పరిస్థితిలో మనం ఇప్పుడు లేము. టైం అండ్ వర్క్ ఈక్విటీ వచ్చింది అనుకో 146. ఇప్పుడు మన భారతదేశ జనాభా 146 కోట్లు. మరి వాళ్ళు జస్ట్ 30 కోట్ల చేంజ్ లో ఉన్నారు. అంటే వాళ్ళు వర్క్ చేస్తే ఎక్కువ అవుతుందా, మనం వర్క్ చేస్తే ఎక్కువ అవుతుందా? మనం వర్క్ చేస్తే ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు అంతే మనం చేయగలిగినాం అనుకో, మనం చాలా తక్కువ టైం చేస్తే సరిపోతుంది. ఓకే. మరి డబ్బు అనేది ఉంటే వాళ్ళ డాలర్ విలువతోటి వాళ్ళు తక్కువ పని చేసినా కూడా వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఈ వ్యవస్థలో ఇండియా ఫస్ట్ గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకు మనకు కామన్గా ఏంటంటే పని చేయాలి, అక్కడైనా పని చేయాలి, ఇక్కడైనా పని చేయాలి. టైం అండ్ వర్క్ ఈక్విటీ తీసుకొచ్చామనుకో, ద లీడర్ నెక్స్ట్ జనరేషన్లో ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఓకే. కానీ ఇదే సిస్టంలో ఉన్నాం అనుకో, మళ్ళా అదే ఫస్ట్లో అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది. అసలు మన తర్వాత స్వాతంత్రం వచ్చిన చైనా వాళ్ళకు 59-60-61 తిండి దొరకక చనిపోయారు క్రోర్స్ జనాలు చైనాలో. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు లీడర్స్ అయ్యారు? ఓకే. అక్కడ వ్యవస్థలో ఒక్క స్ట్రాటజీ అనేది ఉంది, బిల్డప్ అయి ఉంది. మన దగ్గర స్ట్రాటజీ లోపించింది. ఓకే. మనం సంపాదిస్తాం, ఆ సంపాదించింది దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వేసేసరికి మనం ఏం చేస్తున్నాం తెలుసా? బ్లాక్ మనీ చేసి ఈ డబ్బుని వేరే దేశాలకు పంపించేస్తున్నాం. వాడు ఆ వ్యక్తులు మళ్ళీ మనకే ఫండింగ్ ఇచ్చేసి మనం మళ్ళీ లోన్ రీపేమెంట్ మళ్ళీ మనమే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనమేమో బయట దేశాలకేమో చాలా తక్కువ అమౌంట్లలో ఏది బ్లాక్ మనీ అని చెప్పి పోయి దాస్తాము. మళ్ళీ రేపు మనకు అది అవసరం అంటే మళ్ళీ మనమే ఏది మన కాళేశ్వరం ప్రాజెక్ట్కి 10.9 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినట్టు అధిక వడ్డీలతో మనమే తీసుకురావాల్సి వస్తుంది. సో వ్యవస్థలో కొంచెం చేంజ్ చేస్తే నాట్ ఫర్ సేల్ అనేది ఏంటంటే ఫుడ్ ఫ్రీ, అంటే ₹1,00,000 భోజనం. ఇప్పుడు మొన్న ఇది మిస్ ఇండియా కాంటెస్ట్ లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో వచ్చింది కదా, అటువంటి దాంట్లో అటువంటి ఫుడ్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది, ఎవరేం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఈ డబ్బు అనేది ఎలా సాధ్యమవుతుంది? ఏమైంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పండించే రైతు పండిస్తాడు. ఓకే. అంటే అక్కడ వాళ్ళ వర్కింగ్ ఏది టైం అండ్ వర్క్ ఈక్విటీకి వాళ్ళ స్లాబ్స్ వాళ్ళకు ఉంటాయి. మనకేంటంటే ప్రొడక్షన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. గవర్నమెంట్ అంటే మళ్ళీ మన మనుషులమే కదా, ఏదో ఒక చోటుకి వస్తుంది. మనకేంటంటే నెక్స్ట్ జనరేషన్లో పైన ఇల్లు ఉంటుంది, మిడిల్లో ఏంటంటే ఈ మనకు ఫుడ్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఉంటుంది, కింద ఆఫీస్ స్ట్రక్చర్ ఉంటుంది. జర్నీ ఉంటుంది ఇక ఉండదు కదా. అంటే పైన ఉంటాం మనము, మిడిల్లో మనకు భోజన వసతులు కల్పిస్తుంది గవర్నమెంట్, కిందనేమో పని చేసుకోవాలి. జర్నీ టైంని కూడా మనం యూటిలైజ్ చేసుకునే సిస్టమ్ నెక్స్ట్లో ఉంటుంది. ఏం పే చేయనక్కర్లేదు, 10 కోట్లు పెట్టి విల్లాలు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఆ విల్లాని మనం ఎత్తుకుపోతాం. సుదర్శన్ మరి ఎందుకు సంపాదించడం, ఎందుకు ఈఎంఐలు కట్టడం, ఒకరినొకరు మోసాలు చేసుకోవడం ఎందుకు? సో ఈ సబ్జెక్ట్ లో నాట్ ఫర్ సేల్ టైం అండ్ వర్క్ ఈక్విటీ రెండు సొల్యూషన్స్. అంటే వస్తు వినిమయ పద్ధతి, ఇది వస్తు వినిమయ పద్ధతి. అంటే ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఒక వస్తువు ఇచ్చేసి ఇంకో అప్పుడు అలా ఉండే. అంటే దీనికంటే ముందు ఏది వస్తు మార్పిడి అనేది ఇంత ముందు ఉండే కదా, అంటే డబ్బు రాకముందు. కానీ దానికంటే పూర్వం ఇంకొకటి ఉండే, పండిన పంటను హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసుకునేవారు, పండగలాగా ఉండేది. ఇప్పుడు పండించే రైతు ఉంటాడు, అతనికి వర్క్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలి. నువ్వు ఇక్కడ ఏసీ రూమ్ లో ఉంటావు, నీకు వర్క్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలి. అవసరమైతే పండించడానికి మనం కూడా ఏసీ రూమ్లలో ఉన్న వ్యక్తులం కూడా 1-2 గంటలు పోయి పనిచేసే విధంగా స్ట్రక్చర్ డిజైన్ చేసి ఉండాలి. ఎందుకు అంటే మనకు కూడా డి విటమిన్ అవసరం.
సో ప్రతి వ్యక్తి విటమిన్ అవసరం, కానీ ఇప్పుడు సిటీలో ఉన్న వ్యక్తి ఊర్లో వెళ్ళి అంటే సిస్టాన్ని ఎలా డిజైన్ చేస్తున్నామంటే నీ లైఫ్ టైంలో అట్లీస్ట్ ఒక్కసారైనా నీకు క్లైమేట్ చేంజ్ అనేది అవసరమా లేదా? ఓకే, నీకు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాం, అక్కడ అకామిడేషన్ ఇస్తాం, ఓకే, అక్కడ వర్క్ కేటాయిస్తాం. అంటే ఇక్కడ ఏమైపోద్ది అంటే ఏ వర్క్ అయితే ఎక్కువ ఎక్సెస్ అంటే జనాలు ఉంటారో అక్కడి నుంచి జనాలను తీసేస్తాం. ఓకే, ఏ వర్క్ అయితే కావాలో ఆ వర్క్ కి మనం జనాలని కేటాయిస్తాం. అంటే వీళ్ళకు అవి కావాలి కదా, స్కిల్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఐటీ సెక్టర్ కి సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి మనం వ్యవసాయం చేయమంటే వాళ్ళు చేయలేరు. వ్యవసాయదారుని తీసుకొచ్చేసి కొంచెం ఇల్లిటరేట్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసి ఐటీ సెక్టర్ లో పని చేయంటే చేయలేరు. అంటే మనం చేయాలనుకుంటున్నాం కానీ అది సాధ్యమవుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను కరెక్ట్ వచ్చావు అంటే అందరి డౌట్ అదే. అయితే ఇప్పుడు నేను ఒక వ్యక్తికి 10 స్కిల్స్ డెవలప్ చేస్తాను. 10 స్కిల్స్ ఎందుకు డెవలప్ చేస్తున్నాను? ఒక వ్యక్తి ఒకే రకమైన పని నాకు వచ్చు అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అసలు రాని పని అంటే ఏంటి? ఇప్పుడు నా దాంట్లో మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, అన్ని కలగలిపి ఉన్నాయి. అంటే నాకు అన్నిటి మీద అవగాహన ఉన్నట్టే కదా. ఒక వ్యక్తికి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. కాకపోతే సిట్యువేషన్స్, నీకు 10 క్రెడిట్స్ రావాలనుకో సుదర్శన్, నీకు 10 కళలు, నీకు 30 years లో 10 కళలు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నువ్వు ఏదైనా 10 కళలు తీసుకో. సరే 10 సాధ్యం కాదనుకుందాం, ముందు 5కు పెడదాం. 5 కళల్లో నువ్వు ఎక్స్పర్ట్ ఉండాలి. డ్రైవింగ్ లో ఎక్స్పర్టే కదా సుదర్శన్ నువ్వు. నెక్స్ట్ ఇది విద్యలో ఏదో రకంగా టీచ్ చేయగలుగుతావు, ఆటలలో ఏదో ఒక విధంగా ఆట ఆడేయగలుగుతావు. సరే పండించడం అంటే మరీ రైతులాగా కాకుండా కొన్ని అంటే టెక్నికల్ గా చేసుకునే సిస్టంలలో నువ్వు పనికొస్తావు. అంటే నీకు ఒక 5 కళలు నేనే చెప్పగలుగుతున్నాను కదా. అంటే ఒక వ్యక్తికి మినిమం ఒక 10 స్కిల్స్ వచ్చే విధంగా డిజైన్ చేయగలిగితే సిస్టమ్ బాగుంటుంది అంటున్నాను. దాని మీద గవర్నమెంట్ కేటాయించాలి. అంటే స్కిల్స్ డెవలప్మెంట్ ని చేస్తూ ఉండాలా. ఇప్పుడు బుక్ లో ప్రధానంగా అంటే ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించిన విషయాలు చెప్పినట్టు మీరు ఈ టూల్ అండ్ మ్యాజిక్ అంటే ఏంటి సార్? అంటే అసలు యాక్చువల్గా చిన్నపిల్లలకి చాలా ఈజీగా అంటే ఇవి లెక్కలు చేయడం తర్వాత ఈజీగా వస్తుందని చెప్పేసి మీరు అన్నారు. ఎట్లా అది టూల్ అండ్ మ్యాజిక్ అంటే ఏంటి? ఇప్పుడు స్వస్తిక్ బొమ్మ చూస్తున్నాం కదా. అవును, స్వస్తిక్ బొమ్మలో 4 సైడ్స్ ఉంటాయి. అంటే ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటది పైన, కిందదేమో అంటే ఎస్ ఆకారంలో ఉంటది కాబట్టి కిందదేమో బాటమ్ డైరెక్షన్ లో ఉంటది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటది, రైట్ సైడ్ డౌన్వర్డ్ డైరెక్షన్. స్వస్తిక్ ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. లేదు సింపుల్ గా మనం ఒక లాజిక్ గా మాట్లాడుకుందామంటే మన సైకిల్ తొక్కుతుంటాం కదా, పై సైడ్ ఏమో ముందుకు పోవాలన్నప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ లో చైన్ మూవ్ అవుతుంటది. అంటే పై లైన్ అది కిందికి వచ్చేటప్పుడు రివర్స్ అయిపోద్ది, అంటే వెనకకి వెళ్ళిపోతాం. అంటే ఒక చైన్ ని గుర్తు పెట్టుకుంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒకటి, బాటమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఒకటి, 2 తెలుస్తూ ఉంటుంది. అంటే టాప్ సైడ్ ఏమో ఫార్వర్డ్ పోతుంది, బాటమ్ సైడ్ ఏమో బ్యాక్వర్డ్ వెళ్తుంది. ఈ 2 డైరెక్షన్ తెలిసిపోతుంది. ఇంకొకటి మనం తూకం వేసే కాంటా ఉంటది కదా, అంటే ఇంతకుముందు కామన్ అంటే సింపుల్ కామన్ బ్యాలెన్స్ అంటాం చూ, అంటే తరాజు. ఆ సిస్టమ్ లో ఒక నీ లెఫ్ట్ సైడ్ ఏమో 3 kgs 4 kgs వేసేసాయి సుదర్శన్, రైట్ సైడ్ ఏమో 6 kgs 7 kgs అయ్యి. ఏది కిందికి వెళ్తుంది, ఏది పైకి వెళ్తుంది? వెయిట్ ఎక్కువ ఉంది కిందికి. అంటే రైట్ సైడ్ లో మనం 6, 7 పెట్టాం కాబట్టి రైట్ సైడ్ ది డౌన్వర్డ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ది 3, 4 పెట్టాం కాబట్టి అది పైకి వెళ్తుంది. అంటే దీంట్లో గుర్తు పెట్టుకోవడానికి ఏముండదు సుదర్శన్. 1, 2 టేబుల్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే నేను చేంజ్ చెప్పాను చూడు. 3, 4 ఏమో అప్వర్డ్ డైరెక్షన్, అంటే నేను ఇప్పుడు కాంటా చెప్పాను చూడు. మళ్ళీ 6, 7 ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే కాంటాలో 6, 7 అనేది చెప్పాను చూడు. మళ్ళీ 8, 9 ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్. 4 డైరెక్షన్ గుర్తు పెట్టుకోవడానికి యుద్ధాలు చేయాలా లేకపోతే రాకెట్ సైన్స్ కావాలా? దానికి ఏం లేదు కదా. సెకండ్ ఒక లాజిక్ ని గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ 2 లైన్ మ్యాజిక్ బాక్స్ ఏంటంటే జస్ట్ ఈవెన్ నెంబర్స్ ని మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో నింపుతున్నామా, అప్వర్డ్ డైరెక్షన్ లో నింపుతున్నామా, డౌన్వర్డ్ డైరెక్షన్ లో నింపుతున్నామా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో నింపుతున్నామా అనేదే అవసరం. ఆ 2 లైన్ మ్యాజిక్ బాక్స్ లో వాడేది నేను 2, 4, 6, 8. చాలా సింపుల్. అది వచ్చింది అనుకో, ఈవెన్ నెంబర్స్ ఉన్న టేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇంకా దాని పక్కనే 3 లైన్ మ్యాజిక్ బాక్స్ ఉంటుంది. ఆ 3 లైన్ మ్యాజిక్ బాక్స్ ఏంటంటే దాన్ని ఫిల్అప్ చేసేది కూడా మళ్ళీ 1 and 2 చెప్పాను కదా ఫార్వర్డ్ డైరెక్షన్, 3 and 4 అప్వర్డ్ డైరెక్షన్, 6 and 7 డౌన్వర్డ్ డైరెక్షన్, 8 and 9
బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఆ టేబుల్స్లలో 3x3కి ఏంటంటే ఆడ్ నెంబర్స్, ఏ టేబుల్స్ అయితే ఆడ్ నెంబర్స్ వస్తాయో ఈ మ్యాట్రిక్స్ వాడాలి, 1 2 3 వాడాలి, అదే ఆ డైరెక్షన్ లో ఫిల్అప్ చేయాలి. చాలా సింపుల్. ఒక్కసారి పిల్లోడు విన్నాడంటే దాదాపు మనము వృద్ధులమై చనిపోయేంత వరకు టెక్నాలజీ అయితే ఇంకా మర్చిపోయింది. ఎందుకంటే ఇంకా మళ్ళా సుదర్శన్ ఎప్పుడు అడిగిన ఫార్వర్డ్ డైరెక్షన్ ఏంటంటే నీకు చైన్ గుర్తుకొస్తుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏంటంటే గుర్తుకొస్తుంది, 3 4 కానీ 6 7 అంటే తర్వాత గుర్తుకొస్తుంది. అంతే కదా సుదర్శన్, ఇంత సింపుల్. సో ఇది నేర్చుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ ఉంటుంది. ఇది ఒక ఇమేజ్, దీంతో దాదాపు టేబుల్స్ లలో సగం పార్ట్ వచ్చేస్తుంది. ఇంకొక పార్ట్ ఉంటుంది, క్లియర్ అనే ఒక వర్డ్, అంటే CLEAR, క్లియర్ అనేది మన అందరికీ తెలుసు, నిత్యం వింటూ ఉంటాం. సి అనేది విన్నప్పుడేమో 2 టేబుల్స్ వస్తాయి, 1 and 2. ఎల్ అనేది ఏమో 3 and 4 టేబుల్ వస్తుంది. ఈ అనేది అన్నప్పుడు 6 and 7 వస్తుంది. ఏ వచ్చినప్పుడు 8 and 9 టేబుల్ వస్తుంది. ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే 5 and 10 టేబుల్స్ వస్తాయి. అంటే 10 టేబుల్స్ నేర్పించడానికి మనం గతంలో బట్టి పట్టుకుంటూ కూర్చుంటే అది మనకు చాలా టైం తీసుకునేది. ఒక్కోసారి మర్చిపోతాం. ఎందుకంటే సరే 10 వరకు ఏదో దెబ్బలు తింటూ ఉంటామో, రిపీటెడ్ ప్రాక్టీస్ వల్ల గుర్తుంటాయి. కానీ 10 నుంచి 20 వచ్చేటప్పటికి దాదాపు అందరం అంటే అసలు ఏం నేర్చుకున్నామో అంటే పెద్దోళ్ళు అయిన తర్వాత అసలు బట్టి ఒకవేళ అవి కంటిన్యూస్ గా అట్లా ప్రాక్టీస్ లో ఉంటే తప్ప అవకాశం ఉండదు. మరి ఏం చేయాలి? అలాంటి వ్యవస్థనే ఉండాలా? అంటే ఎవరో ఎప్పుడో వెనకట కనిపెట్టిన వర్టికల్ లెర్నింగ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ ని కాకుండా ఒక ఇమేజ్ నేర్పిస్తున్నాను. ఆ ఇమేజ్ చూస్తే జీవితంలో ఇంకా టేబుల్స్ ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఇమేజ్ ఇప్పుడు సుదర్శన్ ఫేస్ ఇట్లా ఉంటుంది, ప్రభాకర్ ఫేస్ ఇట్లా ఉంది, గుర్తుంచుకుంటాం కదా. చెట్టు బొమ్మను చూస్తే చెట్టు అనేది ఎట్లయితే గుర్తుకొస్తుందో ఒక చిన్న బొమ్మ ఉంటుంది. అంటే ప్రతి పేజ్ లో ఒక రైట్ కార్నర్ లో ఒక ఎల్లో కలర్ దాంట్లో ఒక ప్యాచ్ ఉంటుంది. ఆ ఇమేజ్ తోటి ఆ టేబుల్ లో సెకండ్ ఇమేజ్, అది ఈ 2 ఇమేజ్లు వచ్చేసినాయి అంటే మనకు టేబుల్ వచ్చేస్తుంది. అసలు టేబుల్ ని నేర్చుకునేంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా టేబుల్ వచ్చేస్తుంది సుదర్శన్. అది అంత ఈజీ మ్యాథ్స్. సో అంటే నేను అనుకునేది ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భారతదేశం బయట ఆ దేశాలకు మాత్రం మ్యాథ్స్ అవసరం లేదా? అవసరమే కదా, అన్ని దేశాలకు అవసరమే. అంటే ప్రభుత్వాలు ఏం ఆలోచించాలి? నేను ఈ బుక్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రెసిడెంట్ వరకు నా బుక్ రీచ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్స్ కి, అంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ కి, మన స్టేట్ మినిస్టర్స్ కి, అందరికి రీచ్ అయ్యి, గవర్నర్ వేరే స్టేట్ గవర్నర్స్ కి, సీఎంస్ కి రీచ్ అయ్యి నా ఫైల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, ఈ బుక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే వ్యవస్థ అనేది అసలు టెక్నాలజీలు దొరకవు. హఠాత్తున ఎవరైనా మనిషి చనిపోయారు అనుకో, ఎవరు వ్యవస్థను ఎవరు బాగుపరచాలి? మనిషి బతుకున్నప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక రకంగా నాలెడ్జ్ మనం తీసుకోవాలి. వాళ్ళు చేయాల్సింది ఏముండదు. ఇప్పుడు సీఎం వచ్చి నాకు కూర్చొని ఏం చర్చలు జరపాల్సిన అవసరం లేదు. ఒక టెక్నికల్ టీం ఉంటుంది. ఈ విద్యా వ్యవస్థలో ఎంతో మంది టీచర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది అవునా కాదా అని చెప్పేసి ఎక్స్పర్ట్ చేసి ఐఐటీలో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కొంతమంది నాకు కేటాయిస్తే, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మంది టీచర్స్ని గవర్నమెంట్ రిక్రూట్ చేసి ఉంటుంది. ఆన్లైన్ వీడియో కాలింగ్ లో నా క్లాస్ వాళ్ళకి వినిపించేసేసి ఇది ఒక్కసారి చూడండి అని చెప్పేస్తే వాళ్ళు ఇచ్చే డౌట్స్ని నాకు చెప్పొచ్చు, నేను ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను. ఎందుకంటే న్యూ టెక్నాలజీ. ఈ బుక్లో రాని ఏంటంటే కవర్ కానీ ఏంటంటే నా నెక్స్ట్ బుక్లో క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజం అనే ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో ఏమొస్తుందంటే నేను కనిపెట్టిన స్క్వేర్స్ వస్తున్నాయి, నేను కనిపెట్టిన మల్టిప్లికేషన్, నేను కనిపెట్టిన డివిజన్స్ ఈజీ మెథడ్లలో అంటే కొత్త పద్ధతి. మరి ఈ పద్ధతితో కంటిన్యూషన్ ప్రాక్టీస్ ఉంటే మనము 17 × 19 = 323 అని చెప్తున్నామంటే అందరికి ఒకటే మెథడ్ తెలుస్తుంది. ఎలాంటి మెథడ్ అంటే 17 పైన రాస్తాం, ఇంటూ 19 కింద రాస్తాం, జస్ట్ మల్టిప్లై చేస్తాం, 2 స్టెప్స్ తర్వాత ఆన్సర్ రాసేస్తాం. ఇది అందరికి తెలిసిన మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ మన పుస్తకాల్లో ఉంది. నేనేం చేస్తున్నా అంటే సుదర్శన్, ఒక 5 మెథడ్స్, ఒక ట్రెడిషనల్, ఇంకొకటి 4 నా మెథడ్స్ ఉంటాయి. అన్నిటికీ 323 ఆన్సర్ వస్తుంది. 17 × 19 = 17 × 25 అనగానే 425 అని వచ్చేస్తుంది. అయితే మెథడ్స్ డిఫరెంట్ ఉంటాయి. నేను డిజైన్ చేసేది ఈ 4 మెథడ్స్ పిల్లలకు నేర్పించేద్దాం, పాత ట్రెడిషనల్ మెథడ్ కూడా నేర్పించేద్దాం. పిల్లోడికి
కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది గుర్తుకు వస్తుందో, వాడికి ఏది నచ్చుద్దో వాడు దాన్ని ఫాలో అవుతాడు కదా. నష్టమేముంది? విద్యను ప్రమోట్ చేయడంలో వాళ్ళకు ఒక మంచి ఆయుధాన్ని మనం ఇస్తే అంటే బ్రెయిన్ షార్ప్ అవుద్ది. ఎంతసేపు క్యాలిక్యులేటర్లు ప్రాక్టీస్ చేస్తాం, ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. మరి అటువంటిప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ తీసుకుపోయినప్పుడు ఆ రోజు ఏం చేయాలి? మనం టైం వేస్ట్ చేస్తాం. సో ఈ సిస్టంలో నేను చేసే డిజైన్స్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. సో ఎస్సీఆర్టీ దగ్గరికి వెళ్ళాను, పిలుస్తామన్నారు. 1 year టైం అయిపోయింది, ఇంతవరకు పిలవలేదు. స్టేట్ సిలబస్ కి సంబంధించి అంటే నేను ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిలబస్లో యాడ్ చేస్తే నాకు ప్రింటింగ్ ఛార్జెస్ ఇవన్నీ తగ్గుతాయి. నేనే ప్రింట్ చేసి నేనే ఇది చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. సో అట్లీస్ట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతే బాగుంటుంది. గవర్నమెంట్ రెస్పాండ్ కాకుండా మన మల్లన్న సార్ లాంటి వాళ్ళు, అంటే మొన్న షూస్ని ఇస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అరే షూ 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరానికి దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. విద్య అనేది నేర్చుకుంటే దానికి ఎక్స్పైరీ డేట్ మన లైఫ్. మరి దీన్ని కూడా మల్లన్న సార్కి చెప్దామని చెప్పేసి క్యూ న్యూస్కి రావడం జరిగింది. ఒక టేబుల్ ఇవ్వండి సార్, అంటే ఎట్లా ఈజీగా ఎట్లా అయిపోవచ్చు? ఇప్పుడు టేబుల్లో అంటే నువ్వు కోరుకునే టేబుల్ అయినా పర్లేదు, సర్లే నేను ఈజీగా 17 టేబుల్ నేర్పిస్తాను. 17 టేబుల్లో 2 ఇమేజెస్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను 6 and 7 ఎటు దాని డైరెక్షన్ ఏందని చెప్పాను. అంటే మనకు 6 and 7 కిందికి వస్తుంది అని చెప్పాను. అంటే క్రాస్ దాంట్లో 3 and 4 పైకి వెళ్తుంది అన్నాము, 6 and 7 కిందికి వస్తుంది. అయితే 6 and 7లో 7 అనేది కిందికి వస్తుంది అంటే మనం ఏం చేయాలంటే 1 2 3లో రైట్ సైడ్, అది అంటే రెడ్ కలర్లో ఇచ్చాను, రైట్ సైడ్లో ఉంటుంది. అది రైట్ సైడ్లో 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ఫిల్అప్ చేయాలి. అంతే. ఇంకా డైరెక్షన్ అనేది నీకు నింపడం వస్తే చాలు. 1 2 3 లే 1 2 3 4 5 6 7 8 9. దానికి తర్వాత దాని ఇమేజ్ ఇంకొక సెకండ్ ఇమేజ్ ఉంటుంది అని చెప్పాను. దాని టైటిల్ ఒకటి ఉంటుంది చూడు సుదర్శన్, మిడ్ పాయింట్ ఎలిమినేషన్. అంటే నువ్వు 17th టేబుల్ కనుక నువ్వు ఓపెన్ చేస్తే దాంట్లో మిడ్ పాయింట్ ఎలిమినేషన్ రూల్ అని ఉంటుంది. అంటే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మిడ్ పాయింట్ ఎలిమినేషన్ రూల్ అంటే ఇక్కడ 5 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 3 నెంబర్స్కి ఏమో ఇది మిడ్ పాయింట్ అవుతుంది, తర్వాత 3 నెంబర్స్కి ఏమో ఇది మిడ్ పాయింట్ అవుతుంది. అవునా? అంటే ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది అంటే 1 రాయాల్సి వస్తుంది, 2ది మర్చిపోవాల్సి వస్తుంది, 3ది రాయాల్సి వస్తుంది, 4ది మర్చిపోవాల్సి వస్తుంది, 5ది రాయాల్సి వస్తుంది. అంటే మనకి ఏంటంటే ఫింగర్స్ మీద 1 3 5, నెక్స్ట్ 6 8 10, నెక్స్ట్ 11 13 15 అంటే ఈ విధంగా జస్ట్ ఫింగర్స్ మీద మనం నేర్పించేస్తాం ఫస్ట్ పిల్లలకి. అది వచ్చేసింది అనుకో, అంటే తర్వాత ఏంటంటే మిడ్ పాయింట్ ఎలిమినేషన్ రూల్ అనేది వాడికి గుర్తుకొచ్చేస్తుంది. అంటే వాడికి చేయాల్సిన ఫార్ములా వాడికి ఆటోమేటిక్గా చేతి మీదకి వచ్చేస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేసేస్తే టేబుల్ వచ్చేస్తుంది. ఇంకెంత సింపుల్. అంటే ఒక ఇమేజ్ నేను ఆల్రెడీ పక్కకి ఇచ్చాను. అంటే ఇప్పుడు వ్యూవర్స్కి ఆ ఎల్లో కలర్ ప్యాచ్లో చూపించడం అంటే అనుకో, అది సరిపోతుంది. అది ప్రతి పేజ్లో ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉండాల్సిందే కదా. అంటే ఒక ఈవెన్ నెంబర్కి ఒక ఆడ్ నెంబర్కి ప్రతి పేజ్లో ఫార్ములా ఉంటుంది. సో ప్రతి పేజ్లో ఉండే ఫార్ములా ఒకే ఫార్ములా ఉంటుంది. అంటే ఈవెన్కైనా ఆడ్కైనా అదే ఫార్ములా ఉంటుంది. సో చాలా ఈజీగా నేర్పించచ్చు సుదర్శన్. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? ప్రజలకు మేలు చేయడానికి. అట్లీస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు మేలు అవుతాయి కదా. ఈజీగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, ఒక టెక్నాలజీ ప్రమోట్ చేసినట్టు అవుతుంది. వరల్డ్కే, అంటే ఇండియా కాదు వరల్డ్కే. అంటే ఒక 1000 సంవత్సరాలు ఒక మనం ఉండకపోయినా 1000 సంవత్సరాలకి ఈ టెక్నాలజీ అయితే ఉంటుంది కదా. దీంతో పాటు ఇంకా ఇక్కడ మీరు ప్రభాకర్స్ నెక్స్ట్ జనరేషన్ టైం అని చెప్పేసి ఇందాక 10 hours టైం, 10 hours నాట్ ఫర్ సేల్, వర్క్ ఈక్విటీ, టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్. రైతులకు చెప్పాను కదా, ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ ఇవ్వడం వల్ల రైతులు అప్పటికప్పుడు స్పాట్ పేమెంట్ మెథడ్ ఉంటుంది. స్టేబుల్ గవర్నమెంట్ సార్. ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ అంటే సుదర్శన్ ఇప్పుడు నడుస్తుంటది. అంటే ప్రభుత్వాలు పడిపోకుండా నడుస్తుంది. అదే ఇప్పుడు అన్స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అక్కడ మెజారిటీ లేదు. 2 మిత్రపక్షాలు వచ్చి కలవడం వలన మెజారిటీ వచ్చేసింది, నిలదొక్కుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం.
ఒకవేళ ఆ రెండో మిత్రపక్షాలు జస్ట్ సైడ్ అయినాయి అనుకో, అవును ప్రభుత్వం కూలిపోతుంది. అవును అంటే వ్యవస్థ అటువంటిది ఉండకూడదు. మనకి ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్, ఫిక్స్డ్ రూలింగ్ పద్ధతి ఉంటుంది. ఓకే దీంట్లో నీకు అంటే ఎలిజిబిలిటీస్ ఎట్లా ఫిక్స్ చేస్తున్నా అంటే సుదర్శన్, 5 సంవత్సరాలకు వచ్చే వార్డ్ మెంబర్ని కాస్త సంవత్సరానికి ఒక వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే ఎందుకు పెట్టాను ఈ క్రైటీరియా అంటే, నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్కి నిలవాలన్నా అసలు నువ్వు కేపబుల్లో కాదో ఒక వార్డులో ప్రూవ్ చేసుకో అంటున్నా నేను. అంటే ఏది పోటీ చేయాలన్నా ముందు అయితే వార్డ్ మెంబర్ గెలిచి రావాలి, అట్లా వాళ్ళే అర్హులు. ఇప్పుడు మేము ప్రిలిమ్స్ లెక్క ప్రకారం ప్రిలిమ్స్ రాస్తే మెయిన్స్ కి ఎట్లయితే ఎలిజిబుల్ అవుతున్నాం, ఇప్పుడు సివిల్స్ రాయాలంటే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ రాయాలి కదా, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారు. మరి అట్లాంటిది సిస్టమ్ ఉన్నప్పుడు దీంట్లో కూడా చిన్న సవరణ తీసుకొచ్చామనుకో, దీనివల్ల నా లాభం ఏంటి చెప్తా. ఇప్పుడు ఏంటంటే అనవసరంగా బ్లాక్ మెయిల్ కోసం కూడా ఒక్కొక్కరు నామినేషన్ ఇస్తుంటారు. ఓకే అంటే వాళ్ళ అప్పటికప్పుడు వాళ్ళ జేబులు నిండితే చాలు అనుకొని, అది మంచి పద్ధతి కాదు. ఓకే నెక్స్ట్, నీకు అసలు ఎలిజిబిలిటీ ఒక 50 మంది 100 మంది ఓట్లతో గెలవాల్సిన వ్యక్తివే నువ్వు గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఫిల్టర్ అయ్యి రమ్మంటున్నా. ఓకే మినిమం క్వాలిఫికేషన్ తో రండి అంటున్నారు. జస్ట్ నీకు వార్డ్ మెంబర్ అన్న మినిమం వార్డ్ మెంబర్ అన్న వార్డ్ మెంబర్ ఒక్క సంవత్సరమే కదా, ఎంపీ లేదంటే దేనికైనా పోటీ వచ్చాను. అలా చేస్తే ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్ కు జరుగుతూ ఉంటది. అంటే 5 years కాకుండా 1 year కి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ గ్రామ పంచాయతీలో ఉండే వార్డుని రేపు సో కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనో, మినిస్టర్ అవ్వాలనో, చీఫ్ మినిస్టర్ అవ్వాలనో, లేకపోతే ఏదో మినిస్టర్ అవ్వాలా, క్యాబినెట్ మినిస్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ వార్డుని కొంచెం డెవలప్ చేయడానికి పోటీ పడతారు. ఓట్లు కావాలి కదా, చాలా లిమిటెడ్ సీట్స్ అంటే లిమిటెడ్ ఓట్స్, 50-100 ఉండవు. ఒక 10 మందో 5గురు కాంటెస్ట్ చేశారనుకో, అంటే ఆ 100 డివైడెడ్ బై 10 5 ఉందనుకో, అంటే 20-30 ఓట్లు సాధిస్తే సరిపోతుంది అనే కాడికి ఉంటుంది. ఓకే ఈ 20-30 ఓట్లు సాధించడానికి వాళ్ళు చేయాల్సింది ఏంటి, చిన్న అక్కడ ఏదో డెవలప్ చేయాలనే చిన్న కండిషన్ ఉంటుంది, ఆ వార్డ్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే ఆ వార్డ్ని డెవలప్ చేయాలి అనే సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కదా. అంటే ప్రతి వార్డ్ ఇట్లా ప్రతి సంవత్సరం డెవలప్ అయ్యింది అనుకో, ఓకే ఇంకేంది, అన్ని వార్డులు కలిపితే ఒక డిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే గ్రామం అవుతుంది. అన్ని గ్రామాలు కలిస్తే ఒక డిస్ట్రిక్ట్ అవుతుంది, అన్ని డిస్ట్రిక్ట్లు కలిపితే ఒక స్టేట్ అవుతుంది, అన్ని స్టేట్లు కలిపితే ఒక కంట్రీ అవుతుంది. అంటే ఏంటి, ఒక వ్యవస్థని బాగుపరచాలంటే స్టేట్ని మనం చేయొద్దు, అసలు గ్రాస్ రూట్ అసలు ఏంటిది, ఒక చిన్న సొల్యూషన్ ని మనం కనిపెట్టామనుకో అసలు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు చాలా ఈజీ కదా. ఇప్పుడు ఒకటి సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ అవసరమే కదా, లోకల్ బాడీస్ అయితే అవసరమే కదా, ఎమ్మెల్యే ఎంపీకి అయితే అవసరమే కదా. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 3 years ఎలక్షన్ సిస్టమ్ పెడుతున్నా. ఓకే అంటే ఎక్కడ సిస్టాన్ని అయినా సరే స్టేబుల్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే 33 times అంటే 99 yearsలో 33 CMs 33 PMs పర్ఫెక్ట్గా ఉంటారు. ఓకే అంటే 33 ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి. ఓకే అయితే నువ్వు పాత డేటా అంతా తీసుంచు, ఏ గవర్నమెంట్ 5 సంవత్సరాలలో పర్ఫెక్ట్గా రూల్ చేసి ఒక స్టేట్ మొత్తం అంటే ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరిగిన స్టేట్ ఏదో చెప్పు, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. అంటే నువ్వు ఏదో రకంగా అంటే 100 డివైడెడ్ బై 5 వేసుకుంటేనేమో ఎన్ని వస్తాయి మనకి, 20 ఎలక్షన్స్ మినిమం జరగాల్సిందే. ఈ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమైపోతుంటుంది, కొన్ని సంవత్సరాలు పెరుగుతాయి, అంటే కొన్ని ఎలక్షన్స్ పెరుగుతాయి, అంటే ఒక 25 అట్లా 30 వరకు. నేను చెప్పేది ఏంటి, 33 స్టేబుల్ గవర్నమెంట్ రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇంకా పడిపోవు ప్రభుత్వాలు, పడిపోవు. సో ప్రభుత్వాలు పడిపోకుండా ఉండే సిస్టమ్ని డిజైన్ చేసుకున్నాం అనుకో, వచ్చి వెంటనే కుర్చీ మీద కూర్చునే విధానం ఉండదు. ఓకే అక్కడ ఫస్ట్ గెలిచిన 3 సంవత్సరాలు ఆ పరిసరాలు మొత్తం నువ్వు తిరగాలి. ఓకే ఇప్పుడు సుదర్శన్ అనే వ్యక్తి నామినేషన్ వేసి మొత్తానికి ఒక ఏరియాకి ఎమ్మెల్యే అయినావు అనుకుందాం, నువ్వు డైరెక్ట్ వచ్చి అసెంబ్లీకి రావద్దు. ఓకే నువ్వు ఆ నియోజకవర్గంలో గల్లీ గల్లీ
నీకు అవగాహన ఉండాలి. ఓకే. ఫస్ట్ 3 years నిన్ను అక్కడ డిప్లాయ్ చేస్తాం, అంటే ఆ ఏరియాకి నువ్వు ఏమేం కావాలో మొత్తం రిపోర్ట్స్ అందించే పని నీకు పెడతాం. తర్వాత 3 years మాత్రమే ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే. అప్పుడు ఏమైపోద్ది, తర్వాత 3 years నామినేట్ అయిన వాళ్ళు అక్కడికి వస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు నీకు నియోజకవర్గం మీద పట్టున్నట్టేనా కదా? ఉన్నట్టే. ఆల్రెడీ నువ్వు గెలిచినావు, 3 years అయిపోయింది, నువ్వు ఇక్కడికి అసెంబ్లీకి వచ్చేసినావు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నియోజకవర్గంలో ఎక్కడ ఏది ప్రయారిటీలో చేయాలో నీకు తెలుస్తుంటుంది. ఓకే. ఏసే రోడ్డు మీద మల్లె రోడ్ వేయడం కాదు, మల్లయ్య నుంచి పుల్లయ్య అనే ఇంటి పేర్లు పక్కన ఇంకో పేరు రాసేసి చేసే పనులు కాదు మనకు కావాల్సింది. కరెక్ట్ రూలింగ్ ఉండాలా. అంటే ఇవన్నీ నేను సోషల్ మీడియాల ద్వారా తెలుసుకున్నది. నిరంతర విద్యుత్ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్? నిరంతర విద్యుత్ అంటే సుదర్శన్, ప్రపంచంలో ఎన్ని ఇంధనాలు ఉన్నాయో అన్ని ఇంధనాలతోటి పవర్ జనరేట్ చేస్తుంటాం. అవును, బొగ్గు ద్వారా సోలార్ పవర్ జరుగుతుంది, మన సూర్యరశ్మి ద్వారా సోలార్ వస్తుంది, తర్వాత బొగ్గు ద్వారా జరుగుతుంది, వాటర్ ద్వారా జరుగుతుంది, అంటే విండ్, తర్వాత ఓషన్ కరెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఇంధనం ఏదో ఒక రకంగా ఉంటూ మనకు కోలు కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే సూర్యుడో గాలియో లేకపోతే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అది రావడం వల్ల విద్యుత్ వస్తుంది. నేను రీసెర్చ్ చేశాను సుదర్శన్. రీసెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే 1992లో నేను ఒక ఇండియా ఫారెన్ ఇయర్ అనే బుక్ మా JNTU లైబ్రరీలో దొరికింది. ఆ బుక్ని తెప్పించుకోవడం కొరకు నేను ఢిల్లీకి లెటర్స్ రాశాను డైరెక్టర్కి. అప్పుడు అజిత్ గుప్తా ఉండే డైరెక్టర్. సార్ నేను ఇట్లా ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు వీళ్ళు బుక్ లైబ్రరీ వాళ్ళు బుక్ ఇవ్వట్లేరు, నాకు కావాలంటే పాపం ఆయన ఒక చాలా లెటర్స్ రాసిన తర్వాత ఆయన నాకు ఊర్జా భారతి ఇండియా ఫారెన్ బుక్స్ ఇచ్చాడు. రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పవర్ కట్స్ ఎక్కువ ఉండే. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఆ పీరియడ్లో ఉన్నప్పుడు ఏం చేశానంటే నేను రీసెర్చ్ స్టార్ట్ చేస్తాను సార్. నేను ఎంచుకున్న సిస్టమ్ ఏంటంటే ₹1 తగ్గించగలిగిన మనం హీరోలు అయిపోతాము అనే ఆలోచన. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక దృష్టితోటి మనం పోదామని చెప్పి నేను ఒక ఫార్ములాని డిజైన్ చేసి మా ప్రిన్సిపల్ని అడిగాను, సరే ఈ విధంగా ఫార్ములా డిజైన్ చేశానంటే నువ్వు స్టూడెంట్ లెవెల్లో ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, నీకు ఏదో డిసిగ్నేషన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశాను, ఇక్కడ నెట్ క్యాప్ వచ్చి కలిశాను. నెట్ క్యాప్ అప్పుడు లకడి క్యాప్ పూల్ అనుకుంటా, అక్కడ వచ్చి ఆఫీస్కి కలిశాను. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవ్వరు రిప్లైస్ ఇస్తామంటారు కానీ ఇవ్వరు. దాని తర్వాత నాకు అనిపించింది వీళ్ళు ఎవరు ఇవ్వరు అని చెప్పి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు లెటర్ ఇచ్చాను, నేను లో కాస్ట్ పవర్ జనరేషన్ సిస్టమ్ మీద విద్యుత్ కనిపెడతాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. రాసిన కొద్ది రోజుల తర్వాత యాక్సిడెంట్ అయింది, విజన్ పోయింది నాకు. సో నేపథ్యం ఏంటంటే విజన్ ఎలా పోయింది? తర్వాత బైక్ స్కిడ్ అయి పడిపోయాను. ఒక్కసారి ఏంటంటే అన్నమయ్య సినిమాని గుర్తుంచుకున్నామంటే అంటే నాగార్జున రొమాంటిక్ లైఫ్ నుంచి ఒక్కసారిగా ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాడు. అంటే జస్ట్ మనం దాన్ని ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను. అయితే నేను ఆ సినిమాను చూశాను కాబట్టి అంతకు ముందు వరకు కంటి చూపు ఉంది సుదర్శన్, ఆటోమేటిక్గా విజన్ పోయింది. కాకపోతే నాకు కావాల్సిన విద్య అంతా ఇంజనీరింగ్లో వచ్చేసింది. అంటే ఏం నేర్చుకోవాలో ఏం చేయాలో భగవంతుడంతా అక్కడికి సెట్ చేసేసాడు, జాబ్ ఇచ్చేసాడు. సరే విజన్ పోయిన తర్వాత మా మేనమామ కూతురిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత మా పాప ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళను ఇప్పటి వరకు పెంచుతూ నా టెక్నాలజీ బయటికి రానియకుండా అంటే వేరే వాళ్ళు దొంగలిస్తారనే ఉద్దేశంతో నేను లేట్ చేయడం జరిగింది. ఎక్కడ కలిసిన చోట నాకు ప్రతిఫలం దక్కలేదు. లాస్ట్ ఇయర్ నేను బాగా పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెట్టైనా సరే నా బుక్ని పబ్లిష్ చేయించగలిగాను, కాపీరైట్స్ తీసుకోగలిగాను. సో ఇండియా ఫారెన్ ఇయర్ అనే అడ్వాన్సింగ్ ఇండియా బుక్లో ఇప్పుడు ప్రభాకర్ విజన్ బుక్లో టైటిల్ పేజీ డిజైన్ చేసింది మా అబ్బాయి అయితే లోపల కంటెంట్ అంతా మా పాప ప్రభాత వీణ. సో ఈ ముగ్గురు ఇటు భార్య కానీ మా పిల్లలు కానీ పూర్తి సహకారం. నన్ను కన్నా తల్లిదండ్రులు ఏంటంటే నన్ను ఇంగ్లీష్ మీడియం ఆ టైంలో అసలు ఒక ఎస్టీ విద్యార్థి ఇంగ్లీష్ మీడియం చదవడం
మహబూబాబాద్ దగ్గర లూనావత్ జగ్గేతండ. లూనావత్ జగ్గేతండ అంటే ఇప్పుడేమో ట్రాన్స్పోర్టేషన్ ఏమో ఆటోలు ఉంటాయి. ఓకే. కానీ ఒక్కసారి నువ్వు 1980s వెళ్ళిపోయినావు అంటే 79 చాలా కష్టం రూరల్ ఏరియాలో లేదు అసలు. సో సైకిల్స్ మీద లేకపోతే ఒక అతనికి రిక్షా ఇప్పించేసేసి నా విద్యను మా నాన్న ఇచ్చేశారు. విద్య నేర్పించిన తల్లిదండ్రులకు, టీచర్ల ద్వారా ఆ విద్యను నేర్చుకున్నందుకు మా ప్రతి టీచర్కి పాదాభివందనాలు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు మీలాగా సహకరించే మీడియా మిత్రులకు, వీక్షకులు ఎవరైతే చూసి సపోర్ట్ ఇస్తా అంటున్నారో వాళ్ళకు. ఎందుకంటే దివ్యాంగులు మేము చాలా కష్టపడతాం. నార్మల్ పర్సన్ రెడీ అయిపోతే తను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళగలుగుతాడు. నేను వెళ్ళాలంటే నా తర్వాత నా మిస్సెస్ రెడీ అవ్వాలి, మా పాప రెడీ అవ్వాలి, సహాయంతో వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా కష్టమైన పనులు. సో ఇటువంటి వ్యవస్థలో ఇప్పుడు నువ్వు కరెంట్ అన్నావు చూడు, ఎటువంటి ఇంధనం లేకుండా విద్యుత్ని డిజైన్ చేశాను. పేటెంట్ చేయించాలి అంటే నాది అనేది మరి ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఈ బుక్ని నేను కాపీరైట్ చేయించాను కాబట్టి నేను నీకు నాది అని చెప్పేసి చెప్పుకోగలుగుతాను. మరి పేటెంట్ అనేది నాకు కావాలి. నేను 2004కి వెళ్ళా, చెన్నైకి వెళ్ళా పేటెంట్ చేయిద్దామని. అక్కడ క్లెయిమ్స్ ప్లస్ డిజైన్స్ నేను దించాలంటే కష్టం కదా, పక్కోడికి చెప్పే పరిస్థితులు లేని సుదర్శన్. చెప్తే నమ్మలేము. మరుక్షణము మన ఇది ఎన్సెట్ పేపర్ లీక్ అయినప్పుడు మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది చూడు, అలా వెళ్ళిపోతుంది. సో నా భయం నాకే. నేనేందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 25% ఇద్దాం అనుకున్నా నా వాటాలు. షేర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక 20%. మీకు వస్తే ఒకవేళ వచ్చిన ఆదాయం ఇక్కడ ఒకవేళ వేరే దేశాలు ఇతర దేశాలకు నమ్ముకుంటే దాంట్లో వచ్చినటువంటి ఆదాయంలో 50% మీకు, 25% రాష్ట్ర ప్రభుత్వానికి, 25% కేంద్ర ప్రభుత్వానికి. అయితే కేంద్రంలో కానీ రాష్ట్రంగా నాకు చేయాల్సింది ఇనిషియల్గా ఏంటంటే నా ప్రాజెక్ట్ని ఒక మంచి అఫీషియల్ ద్వారా అంటే లీక్ కాకుండా మన కంట్రీకే ఆ ఫండ్స్ దక్కాలి కాబట్టి పేటెంట్స్ మనకు దక్కేటట్టుగా ప్లాన్ చేయాలి. ముందు నేను చెప్పేదంతా చెప్తాను, రికార్డెడ్గా ఉండాలి. అది నాకు పలానా డేటా ప్రభాకర్ చేస్తున్నారు, ఇతను చేసేది సక్సెస్ అయితే ఇతనికి పేటెంట్ ఇస్తామని, ఈయన కంపెనీకి మేమే ల్యాండ్, మేమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామని ఎంఓయూ ఉంటే సరిపోతుంది. ఈజీగా కష్టమా? ఈజీనే ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంధనం బయట కొనడం ఈజీయా లేకపోతే ఇంధనం మనం లేకుండా ఉత్పత్తి చేసుకోవడం ఈజీయా? ఉత్పత్తి చేసుకోవడం చాలా ఈజీ కదా, తక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఇచ్చే ఆఫర్ ఏంటి? మీరు ఏం రీసెర్చ్కి డబ్బులు పెట్టట్లేరు. ఆల్రెడీ నేను ఒక డిజైన్ ఇస్తున్నాను, దాన్ని మీరు పేటెంట్ చేయండి. ఆ డిజైన్ మీరు స్ట్రక్చరింగ్ చేసుకోండి. దాని తర్వాత అది ప్రూవ్ అయిన తర్వాత నాకు ఏమైనా ఇవ్వాల్సి వచ్చేది ఉంటే తర్వాత వస్తుంది నాకు. అప్పటి వరకు గవర్నమెంట్కి నేనేం బర్డెన్ కాను కదా. మరి ఇంత ఈజీ ఫార్ములా నేనేం గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ముందుకు రావాలా లేదా? 100% రావాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్స్ దగ్గరికి నా ఫైల్స్ అన్నీ అక్కడ ఏది ఎక్కడో ఒక చోట మూలకు దాగి ఉంటాయి, దాన్ని బయటికి తీసే వాళ్ళు ఉండరు. సో అటువంటి సిస్టమ్ లేనప్పుడు ఎంత కష్టపడ్డా మన ఆయుష్ని అయితే ఆపలేం కదా. నా ఆయుష్ ఎంత ఉందో నువ్వు చెప్పమంటే చెప్తావా? సో మనుషులు పుట్టడమే రేరు. నికోలస్ టెస్లా ఎలక్ట్రిసిటీ ఇక్కడ వైర్లెస్ ఇప్పుడు ఏదైతే మనం ఫోన్లు మాట్లాడుతున్నామో ఆయన డిజైన్ చేసిన దాంట్లో ఒక స్టేట్మెంట్ విన్నాను నేను. అంటే కరెంట్ని కూడా వైర్లెస్గా అతను డిజైన్ చేశాడు. కానీ అతను లాస్ట్కి చనిపోయేటప్పుడు అతని దగ్గర డబ్బు లేదు. అసలు మనకు బయటకు రాలేకపోయింది, మనకు బయటికి రాలేదు కదా. ఇప్పుడు మనం వాడుతున్న కరెంటు ఏసీ కరెంటు అతని పుణ్యమే. సో 100% ఏంటంటే ప్రభుత్వాలు ఇంధనం లేకుండా ఎవరైనా చేస్తే, ఒకసారి చంద్రబాబు చెప్పాడు ఏంటంటే నోబెల్ ప్రైజ్ వస్తే ఇరు రాష్ట్రాలు ఏదైనా పర్వాలేదు, మన తెలుగు ప్రజలైతే చాలు 100 కోట్లు ఇస్తా అన్నాడు. అటువంటి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిండు అనుకో, నాలాంటి వాళ్ళు వచ్చేస్తారు డెఫినెట్గా. సో కానీ ఆయన దగ్గర చేరడం కొంచెం కష్టం అయింది. అప్పుడు నేను లాస్ట్ టైం కూడా ప్రయత్నం చేశాను. చాలా మంది అంటే నాకు వారధి క్రియేట్ కానీ ఎవరు అసలు ముందు నాకేంటి 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 అక్కడే ఆగిపోతుంటాను. ఎప్పుడో నిర్మాణము జరిగింది, రాముడు శ్రీలంకకి వెళ్ళారు అని చెప్పేసి విన్నామా? అవును, రామసేతు కట్టేసిండ్రు, తర్వాత రాముడు శ్రీలంకకి వెళ్ళాడు. దాని ఫార్ములా బుక్స్లలో ఉందా? లేదు.
పోనీ వరల్డ్లో ఇప్పుడు 800 కోట్లకు పైన ఉంది పాపులేషన్, ఎవరి దగ్గర ఉందా? లేదు. నేను డిజైన్ చేయగలుగుతా, ఓకే చెప్తాను. ఇప్పుడు మనం నిర్మించి కూడా కొంచెం చిన్న పార్ట్గా చూపించవచ్చు వాళ్ళు. ఓకే అంటే అంత అద్భుతాలు, అంటే బుక్స్లలో లేని టెక్నాలజీని ప్రభుత్వాలకు ఇస్తున్నాను అంటే అంటే ఏం లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రాంగ్ కమిట్మెంట్స్ అయితే ఇవ్వడు కదా. రైట్ కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మంచి ఎక్స్పర్ట్స్ని ఒక 10 మందిని అక్కడ కూర్చోబెట్టి ఈ మొత్తం టెక్నాలజీని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వాలకు ఎంత టైం పడుతుంది? చాలా ఈజీ. అసలు గతంలో రాముడు అసలు వారిది నిర్మించగలిగాడు అంటే ఎట్లా నిర్మించగలిగాడు, ఏంది అసలు ఎవరికి తెలియదు. ఆ టైంలో అంటే మనకి ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, అప్పుడు ఉందా? లేదు. అప్పుడు ఫోటోగ్రఫీ లేనప్పుడు అసలు రాసే వాల్మీకి కానీ అదంతా ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో అది తెలవని ఆ టైం గురించి నేను ఇప్పుడు చర్చిస్తున్నా 2025లో. మరి ఎలా? నువ్వు ఆ రోజు చూడకపోయినా నువ్వు ఈ రోజు నిర్మించు, అదే స్ట్రక్చర్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, సాధ్యమవుతుంది, ఈజీ. అదంతా ఎందుకు? ఇప్పుడు మన కాళేశ్వరం ఉంది, కాళేశ్వరము కుంగిపోయింది, మొత్తం కొలాప్స్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక డిఫంక్ట్ ప్రాజెక్ట్గా మిగలడం కంటే నీ షర్ట్లో ఒక 2 బటన్స్ ఊడిపోతే నువ్వు పైనుంచి కిందికి అన్ని బటన్స్ మార్చేస్తావు. సేమ్ ఒకే రకంగా ఉండాలి కాబట్టి. కానీ అసలు మొత్తం షర్ట్ మొత్తం పనికిరాదంటావా? అంటే బటన్ పోతే షర్ట్ పనిచేయదని కాదు కదా. దాంట్లో ఎందుకు కూలిందో నేను డిజైన్ ఇస్తాను. రేపు ఏది మల్టీ స్ట్రెంగ్త్ బ్యారేజ్ అనే ఒక కొత్త స్ట్రక్చర్ ఇస్తాను. సో ఎందుకు కూలిందో ఇవ్వగలిగిన వ్యక్తిని భవిష్యత్తులో అట్లా కూలకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో కూడా ఇవ్వగలుగుతారు. సో మల్టీ స్ట్రెంగ్త్ బ్యారేజ్ అనే టెక్నాలజీ ఇస్తాను. గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వారికి ఉపయోగమే నేను ఇప్పుడు ఇచ్చే టెక్నాలజీ. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉపయోగమే, రైతులకు, ప్రజలకు ఉపయోగం, అందరికీ. టెక్నాలజీ అనేది అసలు ఎక్కడది 21 అక్టోబర్ 2023 కూలిన ప్రాజెక్ట్కి అసలు ఎందుకు కూలిందో కూడా మనం వివరణ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. సో అటువంటి స్ట్రక్చర్ కంటే ఎవరైతే ముందు ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో, అంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటారో, అటువంటి వాళ్ళకు గ్రీన్ ఛానల్ హెల్ప్ డెస్క్ అని నా లాస్ట్ పేజీలో ఉంటుంది. గ్రీన్ ఛానల్ హెల్ప్ డెస్క్ అంటే ఏంటంటే మేధావులకు కొంచెము అంబులెన్స్కి వే క్రియేట్ అయినట్టు మేధావులకు క్రియేట్ చేస్తే అది ఎందుకు కూలిందో నేను వివరణ ఇస్తా. నీకు అది నచ్చింది అనుకో, ఆ నచ్చినప్పుడు మాత్రమే ఏదో చిన్న అవార్డు ఇస్తావో లేకపోతే గుర్తిస్తావో, అంతే కదా. ఇక ప్రభుత్వాలు ఏం చేస్తుంది? నేను ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగినే, ప్రభుత్వ పెద్దల్ని అంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తుల్ని ఈజీగా కలిసేటువంటి అవకాశం ఇవ్వాలి కదా. సో ఇటువంటి సిస్టంలో మనం రోజు అరే బాబు నన్ను ముఖ్యమంత్రి దగ్గరికి కల్పించురా అంటే నేను చిన్న వాళ్ళని వేడుకుంటే వాళ్ళకే అవకాశం దొరకదు, మరి నాకు ఎక్కడ ఇప్పిస్తారు? సో వ్యవస్థ బాగాలేదు. ఇంకా నీకు లాస్ట్లో ఇది కాంటినెంటల్ పేటెంట్ ఒకటి ఉంటుంది. యూనివర్సల్ కాంటినెంటల్ పేటెంట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను చూడు, స్టేట్ గవర్నమెంట్కి 25% రాయల్టీ ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్కి 25% రాయల్టీ ఇస్తాను. అంటే ఇప్పుడు కాంటినెంటల్ పేటెంట్ అనేది ఒక స్ట్రక్చర్ తీసుకొస్తున్నా. కాంటినెంట్లో కూడా పేటెంట్ ఆఫీస్ ఒకటి క్రియేట్ అయ్యి ఉండాలి. నాకు ఒక కాంటినెంట్లో ఉండే టెక్నాలజీస్ అన్ని ఒక చోట రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి 7 కాంటినెంట్స్, అక్కడ పేటెంట్ ఇష్యూ అవ్వడం ఈజీ, మోసం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన చోట మోసం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నా పేటెంట్ ని ఇంకో ఇండివిజువల్ దొంగలించడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రక్చరే ఉంటుంది కదా, అవకాశం లేదు కదా. సో అటువంటి స్ట్రక్చర్ రావాలని చెప్పేసి యూనివర్సల్ కాంటినెంటల్ పేటెంట్ ఇప్పుడు 800 కోట్ల ప్రభుత్వం చొరవ తీసుకొని నిజంగా మీకు ఇట్లా పేటెంట్ ఇప్పించడానికి రెడీగా ఉంటే మీరు బయట పెట్టేస్తారా? రేపే ఇంకా నెక్స్ట్ ఈ క్షణం నాకు అందింది అనుకో, నేను అదే పని మీద ఉంటా. వాళ్ళకి నేను ఏమేం చేయాలో చెప్పేస్తాను. నాకేంటంటే పేటెంట్ నా తరపున కావాలి సుదర్శన్, ఓపెన్ గా కూడా చెప్తున్నా. ఎవరికైనా ఉంటుంది అంటే మనం చేసిన టెక్నాలజీకి సంబంధించి మనకు పేరు రావాలి, మనకే దానికి సంబంధించి లబ్ధి పొందాలని అనుకుంటారు ఎవరైనా. విజన్ ఉన్న వ్యక్తులు వేరు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తులు వేరు. జస్ట్ విజన్ లేకుండా
ఒక గిరిజన కుటుంబంలో జన్మించి అంటే ఇంత సఫర్ అవ్వకుండా నేను డిజైన్ చేయడం అంటే అది ఏంటంటే థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనేది. అదే మార్చబోతున్నాము అంటే ఇంకా నీకు ఇంకేం అద్భుతం కావాలి? అద్భుతాల్లో నీకు 2 అద్భుతాలు చెప్పాను. ఏది పుస్తకాల్లో లేని రామసేతు, పుస్తకాల్లో లేని థర్మోడైనమిక్స్ ఎనర్జీ ఫస్ట్ లా చేంజ్ చేయడము, ఈ 2 నా నుంచి అయినప్పుడు దేవుడు ఇంత శక్తి ఇచ్చినప్పుడు ఇక్కడ మన తలరాతలు మారిపోతాయి. మనుషుల్ని గుర్తించాలి సుదర్శన్. అసలు ఎవరు అరే బ్లైండ్ కదా, బ్లైండ్ అయితే ఏంటి మనిషి కాదా? యాక్చువల్గా ఆయన కూడా ఇప్పుడు ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన అసలు యాక్చువల్గా మొత్తం అంటే కనీసం కదలలేని మనిషి కానీ ఆయన ఆలోచనలు గొప్పగా పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ కి ప్రభాకర్ కి డిఫరెన్స్ ఏంటంటే నేను క్యూ న్యూస్ లో నీకు లైవ్ గా నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఇవి చేయగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకు వస్తున్నప్పుడు గవర్నమెంట్లో ఏంటంటే అందిపుచ్చుకోవాలి. కానీ అక్కడ ఏం చేస్తానో అని చెప్పేసి చెప్పకపోయినా అతను థ్రోట్ తోటి సింథసైజర్స్ ఎక్కడో అంటే చాలా దూరంలో ఉన్న సిస్టమ్ గురించి మాట్లాడాడు స్టీఫెన్ హాకిన్స్. అంటే అక్కడికి నువ్వు రీచ్ అవ్వవు, నేను రీచ్ అవ్వను, అది వేరే విషయం. కానీ దాని గురించి మాట్లాడినప్పుడు అక్కడ గవర్నమెంట్లు స్వాగతించినప్పుడు నేను ఇప్పుడు నీ కళ్ళెదురుగా చేసి చూపించగలుగుతాను అని చెప్తున్నా. ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. నా బుక్ ఇప్పుడు నీకు లైవ్ ఎగ్జాంపుల్, రేపు ఇంకొకటి ప్రూవ్ చేస్తాను, ఎల్లుండి ఇంకొకటి ప్రూవ్ చేస్తాను. నాకు అల్టిమేట్ గా కావాల్సింది గవర్నమెంట్ నుంచి 2 నేను ఈ 2 అద్భుతాలు క్రియేట్ చేశాను అనుకో సుదర్శన్. ప్రజలకు టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ ఇప్పటి నుంచి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలి. నాట్ ఫర్ సేల్, ఫస్ట్ నా ఫ్యామిలీ, ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు నేను లక్షల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు నా ఆస్తంతా ప్రభుత్వానికి ఇచ్చేస్తా. నాట్ ఫర్ సేల్లో ఫస్ట్ ఫ్యామిలీ నాది అవ్వాలి. అంటే ఏంటంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇప్పుడైతే గవర్నమెంట్ పెట్టుకోవాలి ఫస్ట్. అంటే అన్ని లక్షల కోట్లు ఇచ్చినప్పుడు నేను సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఒక 100 సంవత్సరాలు ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టగలుగుతాం? 100 కోట్లు. లక్షల కోట్లు అయితే కాదు కదా. మరి అన్ని లక్షల కోట్లు ఇచ్చినప్పుడు నాట్ ఫర్ సేల్లో నా ఫ్యామిలీకి చోటు ఇచ్చారనుకో, అంటే నేను కానీ మా పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఖర్చు పెట్టారనుకో, గవర్నమెంట్ భరించింది అనుకో, నాట్ ఫర్ సేల్ అనేది బతికుంటుంది. సబ్జెక్ట్ మరుగున పడవద్దు. ఒక సబ్జెక్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, దాంట్లో ఉండే సబ్జెక్టు మిగిలిన వాళ్ళ మధ్యన చర్చకు నడుస్తుంది. అందుకే నా ఆస్తి అంతా ప్రభుత్వానికి ఇచ్చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. ఫస్ట్ పర్సన్ నాట్ ఫర్ సేల్ రాసింది నేనే కదా. నన్ను దాంట్లో ఇంక్లూడ్ చేసేసిండు అనుకో, ఏ ఖర్చు పెట్టినా గవర్నమెంట్కి ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఇంత విలువైన ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మరి ఇక అది నా కోరిక, ఫస్ట్ కోరిక మంచిదే కదా. ఒకవేళ సుదర్శన్ నేనేమో అన్ని ఎక్కువ అడగట్లా, నేనే ఇచ్చి దాంట్లో నుంచి కొంచెం ఇవ్వమంటున్నా. నేను నీకు బకెట్లో ఇస్తుండొచ్చు, లేకపోతే డ్రమ్ములో ఇస్తుండొచ్చు, నేను స్పూన్ నుంచి అడుగుతున్నా. తర్వాత ఇక్కడ దివ్యాంగులకు ఉద్యోగ కల్పన, తర్వాత విద్యా వ్యవస్థలో మార్పు సంబంధించి ఎటువంటి ఆలోచన? ఇప్పుడు సుదర్శన్ అన్ని చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, విజన్ బాగుంది, ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. అన్ని బాగున్నప్పుడు నువ్వు రావట్లేదు, అయినా ఎస్సీ ఎస్టీ బీసీ అని అన్ని రిజర్వేషన్లు కల్పించుకుంటా నువ్వు మామూలుగా వాళ్ళ మీద జాలి పడుతున్నావు. మరి అసలు కాళ్ళు చేతులు కూడా పని చేయట్లే. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏం చేసుకోలేరు, ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళకు ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు నాకు మా మడదలు దొరికింది కాబట్టి నాకు ఫ్యామిలీ క్రియేట్ అయింది. లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి కాబట్టి కపుల్ చేయమంటున్నాను. ఒక ఉద్యోగాన్ని ప్రైవేట్ రంగంలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, తర్వాత గవర్నమెంట్ రంగంలోకి తీసుకొద్దాం. ఎలా చేయాలంటే క్యూ న్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకేంటంటే ఒక ఎంప్లాయ్ అవసరం, నేను పని చేయలేని పరిస్థితిలో నా భార్యను, మా పాపను, మా బాబును పని చేయగలుగుతాడు కదా. వాళ్ళతో సకలాంగులే కదా. మీకు కావాల్సింది ఒక సకలాంగుడికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. నా దగ్గర ఏంటంటే దివ్యాంగుడి కపుల్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక్కరికి ఉద్యోగం కల్పించినాం అనుకుందాం.
అప్పుడు కనీసము దివ్యాంగుల ఫ్యామిలీలు రోడ్డు మీద పడవు. నువ్వు 6,000 ఇస్తావా 4,000 ఇస్తావా అది కాదు మేము కోరుకునేది. అవి సరిపోవట్లేవు అనుకుందాం సపోజ్. అంటే తర్వాత ఏం చేయాలి? అడుక్కోవాలి. అసలు ఎవరు చేర తీయరు కదా. నువ్వు ఉద్యోగం మంచిగా ఉన్న వాళ్ళనే దగ్గరికి రానియకపోతే దివ్యాంగులను ఎవరు సంబంధించి 100% ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, 100 ఉద్యోగాలతోటి ఒక ఆఫీస్ నడుస్తుంది అనుకుందాం. ఫస్ట్ 20కి ఒక కపుల్ని ఇద్దాం. అంటే 19 నీ ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో ఆ కంపెనీ వాడు. ఒక్కటి మాత్రం గవర్నమెంట్ దివ్యాంగు కపుల్ చేసిన వ్యక్తికి మాత్రం రిజర్వ్ చేసి పెట్టాలి. అప్పుడు ఏమైపోద్ది? ప్రతి 20కి ఒక దివ్యాంగుడు వస్తాడు విత్ కపుల్. అంటే వాళ్ళకు అంటే ఇంకా ఎలిజిబుల్ పర్సన్ కూడా వస్తారు. అట్లా 40కి 2, 60కి 3, 80కి 4, 100కి 5. ఇక్కడ ఏమైపోద్ది అంటే 95 మందిని ఆ కంపెనీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఒక 5 మాత్రం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక డిజేబుల్డ్ విత్ కపుల్. ఈజీయా కాదా? చాలా ఈజీ. అంటే నష్టమైన గవర్నమెంట్ జరుగుతుందా, కంపెనీకి జరుగుతుందా? ఏం జరుగుతుంది? 4 చేతులు పనిచేయాల్సిన అవసరం లేదు, 2 చేతులు పనిచేస్తే చాలు. అంటే మేము 2ని ఇస్తున్నాను అంటే 2 4 చేతులు ఉంటాయి. అట్లీస్ట్ 2 అయితే పనిచేస్తాయి కదా. ఇది లాజిక్. కళ్ళు కూడా 4 ఉంటాయి, 2 కళ్ళు పనిచేస్తే సరిపోతాయి కదా. సో ఇట్లా ఆలోచించగలిగితే ఒక ఫ్యామిలీని మనము అంటే ఎటువంటి భారం గవర్నమెంట్ మీద పడదు. ఇప్పుడు నువ్వేం 4,000 6,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినావు అనుకో వాళ్ళు బతకగలుగుతారు. లేదు నువ్వు ఏమైనా అడిషనల్గా అప్పటికి ఇద్దాం అనుకున్నావు అనుకో, ఆ కంపెనీకి ఇచ్చినావు అనుకో, ఆ కంపెనీ వీళ్ళకే ఏదో ఒక రకంగా ఇన్సెంటివ్గా ఇస్తుంది. సో ఆ విధంగా దివ్యాంగులది. కానీ నువ్వు విద్య గురించి చెప్పావు కదా, మనకు అదృష్టం ఏంటంటే విద్యాశాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి గారు. అవును, అంటే మంత్రి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖకు మంత్రిని పెట్టలేదు కాబట్టి విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిలో నా బుక్కుని ఉంది అని తెలుసుకున్న వెంటనే నన్ను పిలిపించుకొని చర్చించాడు అనుకో, 2 పనులు జరుగుతాయి. విద్యా వ్యవస్థలో కొంచెం మార్పులు చేస్తే, అంటే నేను చెప్పాను చూడు, నో పే స్కూల్స్ అనేటి, అంటే 8 years నుంచి స్టార్ట్ చేసే స్కూల్ వ్యవస్థను స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ బుక్స్ని మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు. వాటి మీద కనీసం అది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయకపోయినా స్టార్ట్ చేసిన అంటే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఏదైనా మోడల్గా స్టార్ట్ చేయడమో, లేకపోతేనేమో దీని మీద కొంచెం ఎక్స్పర్ట్స్కి రీసెర్చ్ చేయండి అని చెప్పేసి ఇవ్వడము చేస్తే ఏదో ఒక రోజు ఈయన పేరు కూడా చరిత్రలో ఉండిపోతుంది. అయితే ఇప్పుడు 8 yearsకి స్కూల్ స్టార్ట్ చేసే తర్వాత అంటే అంటే అట్లా రీచ్ కాగలుగుతామా? అంటే పోటీ ప్రపంచంలో మనం అట్లా రీచ్ కాగలుగుతామా? యాక్చువల్గా నీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను సుదర్శన్. చెప్పండి. చిన్న కోడి పిల్ల అది తినే ఆహారము, అది 40 రోజులు అంటే బాయిలర్ కోడి మనం ఆలోచిద్దాం, 40వ రోజు అది తినే ఆహారము డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? చాలా తేడా ఉంటుంది. ఎందుకు? దాని బాడీ వెయిట్ పెరుగుద్ది. అన్ని పెరిగినప్పుడు ఏమైపోద్ది అంటే తినే ఆహారం కూడా ఎక్కువ తీసుకుంటాం. అన్ని కోడి పిల్లతో ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంటే, చిన్న పిల్లలు పాపం వాళ్ళ మైండ్ మెచ్యూర్ కాదు చిన్నప్పుడు. అప్పుడే నువ్వు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో గ్రాస్ప్ చేసినప్పుడు 8 years వాళ్ళు గ్రాస్ప్ చేయరా? యాపిల్ అనేది నువ్వు సెకండ్ అంటే 2 years ఏజ్లో నేర్పించినప్పుడు 8 years ఏజ్లో యాపిల్ అనేది నేర్పించడం కష్టమా ఈజీగా? ఈజీగా ఉంటుంది కానీ లేట్ అవుతుంది అంటారు. అంటే నేనేమంటున్నా, ఇక్కడ నువ్వు 2-3 years అంటే ఎల్కేజీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నావు చూడు. నేను 8 years అంటే 8th yearలో స్టార్ట్ చేయించిన ఆ 1 సంవత్సరంలోనే ఈ సిలబస్ అంతా నేర్పించగలుగుతా. అంతకంటే ఎక్కువ నేర్పించగలుగుతా. ప్రాక్టికల్గా చూద్దాం. అంటే విషయం ఏంటంటే ఏది పిల్లల మీద డైరెక్ట్ పోయి రుద్దొద్దు కదా మనం. విద్యా విధానంలో నీకు కావాల్సింది ఏంటి? విద్య పిల్లలకు రీచ్ అవ్వడం. ఇక్కడ 3 సంవత్సరాలు నేర్పించేది నేను కరెక్ట్ నెలలో నేర్పించాను అనుకో, మరి ఇంకా 11 నెలలు టైం అయితే మిగులుతుంది కదా. నేనేమంటున్నా అంటే మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత 3 years పట్టే టైంని 1 monthలో నేర్పించవచ్చు అంటున్నాను. లేదు 2 months ఆర్గ్యుమెంట్ సేక్ అంటే ఎవరైనా ఆర్గ్యూ చేశారనుకో 2 నెలలు పడుతుంది. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ అయితే టైం పట్టదు. యాపిల్ ఏది ఏబీసీలు ఆల్రెడీ ఈ 7 years లోపలనే ఏబీసీలు అవి వచ్చేస్తాయి. అంటే నేను చెప్పాను కదా నెంబర్స్ ఏబీసీలు అవి నేర్పించవచ్చు అని.
సో అవి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి స్ట్రక్చర్ అక్కడ వచ్చేస్తుంది. సో ఏం డిలే కాదు, నేను డిలే కాకుండా స్ట్రక్చర్ని ఇస్తున్నా. అంటే నేను నా పిల్లల్ని ఇప్పుడు ఆల్రెడీ చదివే వయసు కూడా దాటిపోయారు కాబట్టి నేను ఆలోచించేది ఎవరి పిల్లల కోసం? సమాజం కోసం. సమాజం, వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడు పిల్లలకు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి. మీ పాదాలకు నమస్కారం చేస్తాను, ఇది మా పిల్లల కోసం అయితే కాదు, స్ట్రక్చర్ అంతా మీకోసమే. ప్రభుత్వానికి కూడా మంచి విధానాన్ని కల్పిద్దామని అనుకుంటున్నాం తప్ప దీంట్లో నాకేమైనా స్వార్థం ఉంటుందా? ఇప్పుడు ప్రభాకర్ భద్రావతి గారిది నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు యాక్చువల్గా? అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నాకు నెక్స్ట్ బుక్ ఉంది యాక్చువల్గా వెంటనే, అంటే ఈ బుక్ ఇప్పుడు అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్. ఓకే. నా సెకండ్ బుక్ ఏంటంటే క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజం. ఓకే. క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజంలో ఏం చెప్తుందంటే, నీ పక్కన చనిపోయి ఉన్నా కూడా నువ్వు దాన్ని దాటేసుకుని వచ్చే సిస్టమ్ ఏంటంటే క్యాపిటలిజం. ఎందుకంటే నువ్వు టైంకి ఆఫీస్కి రావాలి, లేకపోతే శాలరీ ఇవ్వవు, అది క్యాపిటలిజం ఉంటుంది. హ్యూమనిజం ఏం చెప్తుందంటే, నువ్వు అక్కడ ఎవరైతే నువ్వు కొంచెం ఆసుపత్రికి చేరిస్తే బతికే పరిస్థితిలో ఉన్నాడో నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినావు అనుకో, నువ్వు ఇక్కడికి వచ్చి తీసుకునే శాలరీ కంటే అక్కడ వచ్చే ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ ఇస్తుంది. సిస్టము మనిషికి కావాల్సింది ఏంటంటే బతకడానికి ఇప్పుడు ఉన్న దాంట్లో కోల్పోవద్దు అనుకుంటాడు. కోల్పోయే సిస్టమ్ ఏంటంటే క్యాపిటలిజంలో ఉంటుంది. హ్యూమనిజంలో ఏముంటుంది అంటే, అక్కడ అతనిపోయేది ఏముంటుంది, నువ్వు నీ కడుపు మొత్తం బిర్యానీ ఫుల్ బఫెట్ పెట్టినా కూడా తినాల్సినంతే తింటావు కదా, అంతే. నీకు ఎంత అవసరమో గవర్నమెంట్ అన్ని ఇచ్చినప్పుడు ఇంకా నీకు ఇంకేం కావాలి? మానవత్వమే కదా, అందరూ ప్రశాంతంగా బతుకుదామని అనుకుంటావు కదా. సో ఇక్కడ నువ్వేం కోల్పోవు. కొత్తగా మనము ఇది చేసేది ఏముండదు. క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజం అనే బుక్ వచ్చినప్పుడు ఇంతవరకు డబ్బు లేని సమాజాన్ని గురించి ఎవరైనా మాట్లాడారా? నేను మాట్లాడుతున్నా. డబ్బు లేని సమాజం చాలా అద్భుతం. అది నా వాయిస్గా వస్తుంది. సాధ్యమవుతుందా? ఇప్పుడు సాధ్యం అవుతుందా అంటే అసలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? డబ్బులను సమాజం నుంచి డబ్బులు తయారు చేసుకున్నాం, మనం తయారు చేసుకున్న డబ్బే మనల్ని శాసిస్తుంది ఇప్పుడు మనుషులు. అది అంటే అసలు స్టార్ట్ అయింది డబ్బు లేని సమాజం నుంచి. అది సాధ్యం కాదు అనే కాదు, కొన్ని ఎలాగో రూల్స్ పెట్టుకున్నాం. పని చేయాలి అనేది ఒక రూల్, పని చేస్తాం. అంటే మనకు కావాల్సిన ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ అవసరం కాబట్టి పని చేద్దాం. సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? అందరూ కొందరు పని చేసినప్పుడే సాధ్యమైనప్పుడు అందరు పని చేసినప్పుడు సాధ్యం కాదా? అందరు ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండరు, అందరు పని చేయగలుగుతారు. సిస్టమ్ బాగుంటుంది. అంటే మీరు ఇంతకుముందు మీ ఇంట్లో ఒక కోడిగుడ్డు వండాలి, అక్కడ 1000 కోడిగుడ్లు ఉడుకుతాయి. రెండు సేమ్ టైం పడుతుండొచ్చు, కొంచెం కొద్దిగా టైం వేరియేషన్ ఉండొచ్చు, కానీ అక్కడ 1000 కుటుంబాలు తినగలుగుతాయి కదా. ఇక్కడ నేను చేసేది ఏంటంటే, కామన్గా తినే స్ట్రక్చర్ని డిజైన్ చేస్తున్నా, ఆ పనిని నువ్వు వేరే దాని మీద కేటాయించు. సో మల్టీ టాస్కింగ్ అనేది నా దాంట్లో ఉంటుంది. సో నువ్వు 4-5 జాబులు చేసినా కూడా ఇంకా నీకు ఫ్రీ టైం ఉంటుంది. ఇప్పుడు ఒక జాబ్ చేస్తేనే ఆల్మోస్ట్ ఇక పిల్లల్ని మొహాన్ని కూడా చూడమ్మా. ఉదయం ఎప్పుడు పోతాం, పిల్లలు లేవకముందు వెళ్ళిపోతాము, మళ్ళీ పడుకున్న తర్వాత వచ్చేస్తాం. సో ఆ స్ట్రక్చర్లో ఉన్నాం. సో ఏం లేదు సుదర్శన్, మనం లైఫ్ని ఎలా అనుకుంటే అలా మారుతుంది. ముందు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏదైనా తీసుకున్నాడు అనుకో ఒక ఇష్యూని, ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పాను నేను, ఒక్క అంశం అతనికి నచ్చిన రేపటి నుంచి దాన్ని అంటే ఆల్మోస్ట్ టైమ్ అండ్ వర్క్ ఈక్విటీ నేస్తే దాన్ని ప్రమోట్ చేయమను, ఓవర్ డ్రాఫ్ట్ ట్రేడింగ్ లైసెన్స్ వచ్చే వరకు వెంటపడవచ్చు. రైతులకే కదా, మల్లన్న గారికి ఏం అది సొంత బెనిఫిట్ కాదు కదా. మనకి వాయిస్ రేస్ చేయడంలో తప్పు లేదు కదా. ఇటువంటి వాయిస్ రేస్ చేసే వ్యక్తులు నాకు అవసరం. నేనంటూ బయటికి వచ్చేస్తున్నా. ఇప్పుడు నేను ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నా, 30 సంవత్సరాల స్ట్రగుల్ అవుతున్నా. నాకు విజన్ పోయి 26 ఇయర్స్ అయిపోయింది. ఈ 26 ఇయర్స్లో నాకు నరకమే. ఒక రకంగా చెప్పాలంటే అడుగు తీసి అడిగేయాలన్న నరకమే సుదర్శన్. అటువంటి స్ట్రక్చర్లో నేను బుక్ రాశాను, నెక్స్ట్ బుక్ రాస్తున్నాను. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు, ఏది షేర్ మార్కెట్లో లాసెస్ ఉండవు. నెక్స్ట్ అక్కడ యూనిక్ క్యాలెండర్, అంటే ఇక క్యాలెండర్ ఇయర్ మారుతుంది తప్ప క్యాలెండర్ మారదు. అటువంటి క్యాలెండర్ డిజైన్ చేసి ఉంచాను.
సో ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిగా నేను చేస్తున్నా, నాకు ఏ సపోర్ట్ లేదు కదా. ఓకే. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యన నీళ్ళ పంచాయతీ ఉంది సుదర్శన్. అవును, బనకచర్ల ఇష్యూ నడుస్తుందా? దాని సొల్యూషన్ ఎవరైనా చూపిస్తారా? చెప్పట్లేదు. అక్కడ వాళ్ళకి అవసరమో అని చెప్పేస్తేనేమో వీళ్ళు మొహం మార్చుకుంటారు. వాళ్ళు మిగులు జలాలు వాడుకుంటామని వాళ్ళు చెప్తున్నారు, మిగులు జలాలు లేవని చెప్పేసి మనం అంటున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరు పండగ చేసుకునే వాతావరణము ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే. ఆ ఫార్ములా ప్రభుత్వాలకు అవసరం. నాకు చిన్న ఒక ప్రెస్ మీట్ 2 స్టేట్ గవర్నమెంట్స్ నేను అడుగుతున్నా, కామన్ గా ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసేసి ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక స్ట్రక్చర్, 1 గంట 2 గంటల వ్యవధి నాకు టైం ఇచ్చారండి ప్రెస్ మీట్ కి. ఓపెన్ గా ఇరు రాష్ట్రాలు నీళ్ళ పండగ చేసుకునే ఒక ఫార్ములాని డిజైన్ చేసి ఉంచారు. ఓకే. ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి చెప్పు? కావాల్సింది అదే యాక్చువల్గా, నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళు ఎట్లా వాడుకోవాలని చెప్పేసి అది ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఇవ్వగలుగుతా. ఓకే. ఇవ్వాలి అనుకుంటే నాకు ప్రభుత్వాలే కదా, ఇప్పుడు ప్రభుత్వాలు పంచాయతీలు పెట్టుకుంటే మంచిదా, అసలు ఫార్ములా తెలుసుకొని ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే బెస్టా? ప్రశాంతంగా ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్. 2 స్టేట్స్ ఆటోమేటిక్గా పండగ చేసుకునే వాతావరణం క్రియేట్ చేస్తాను అంటే అంతకంటే కావాల్సింది అయితే ఏం ఉండదు నాకు తెలుసు. సో అది నేనైతే ప్రభుత్వాలు నాకేంటంటే ఇలాగే, అంటే ఇప్పుడు నేనైతే లైవ్ అంటే మన క్యూన్యూస్కి వచ్చాను, కానీ ప్రభుత్వమే నాకు ఆఫర్ చేసింది అనుకో ప్రెస్ మీట్కి, ప్రజలకు కూడా మన ఆలోచనలు రీచ్ అవుతాయి. ఒక కాళేశ్వరం కూలడం కాడ నుంచి బనకచెర్ల ఇష్యూ కూడా నేను చేయగలుగుతాను అని చెప్తున్నాను అంటే దాని వెనక ఎంతో స్టడీ అయితే ఉంటుంది కదా, అస్సలు లేకుండా అయితే ఉంటుంది కదా. వాళ్ళ ఎవరిదో చూసి చెప్పడం కాదు, నేను నా సొంతంగా ఆలోచించి చెప్పే అప్పుడు ఏంటంటే రెండింటిని మ్యాచ్ చేసి చూడాలా, నా సొల్యూషన్ ఎలా ఉంటుందండి. ఇప్పటి వరకు ప్రభుత్వాల దగ్గర సమస్యలు ఈవెన్ సీఎంలు కూడా సమస్యలే ఉన్నాయి అంటుంటారు, మరి పరిష్కారం ఎవరు చూపాలి? ఓకే. సీఎంలు పరిష్కారం చూపించే పరిస్థితిలో ఉంటారు అంటే ప్రజలు నమ్ముతూ ఉంటారు. అసలు సీఎంలే మా రాష్ట్రం మొత్తం ప్రభుత్వాలు అంటే సమస్యలతోనే నిండి ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి పరిష్కారం చూపించేది ఎవరు? మేధావులే కదా. మరి మేధావులు మీరు గుర్తించినప్పుడు మేధావుల ఆలోచనలు వాడుకోవాలి. జస్ట్ సుదర్శన్ దేశాన్ని మస్తు మార్చొచ్చు సుదర్శన్. నేను అడిగేదేమో ఏది మొత్తం వాళ్ళ ఆస్తులు రాసి ఇవ్వని అయితే అడగట్లేను, నన్ను ప్రూవ్ చేసుకునే అవకాశం అంతే ఇవ్వమంటున్నా. అసలు హ్యాపీగా ఇవ్వచ్చు. ఇప్పుడు నువ్వే సీఎం అనుకో, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమంటే నీకు వచ్చే నష్టం విషయమే కాదు, ఇంకా తర్వాత సమాజానికి కూడా మంచి జరుగుతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నువ్వు సీఎం లెవెల్లో ఉన్నా పిఎం లెవెల్లో ఉన్నా నీ డ్రాబ్యాక్ ఏముందో చెప్పు. ఇతను ఎట్లా నమ్మినావు అంటావు. ఒకటి, నమ్మడానికి నువ్వేమైనా రాసిస్తున్నావా? ఏం రాయట్లేవు కదా. ఒక టెక్నాలజీ సక్సెస్ అయితే ఇతనికి పేటెంట్ మేము చేయగలుగుతాం అనేది నేను అడుగుతున్నా. అయితేనే కదా, అయితే తప్పదే కదా. అయినప్పుడు నీకు 25% నేను షేర్ కూడా ఇస్తా అంటున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా అంటున్నా కదా. అంటే నువ్వు చేసినందుకు నీకు ప్రతిఫలం దక్కినప్పుడు ఇంకా చర్చలకు నా సైడ్లో లేట్ ఉన్నట, ప్రభుత్వం సైడ్ లేట్ ఉన్నది, ప్రభుత్వం నుంచి ఉన్నట్టు. మరి మన ఎమ్మెల్సీ గారికి దృష్టిలో తీసుకెళ్తున్నాను, తప్పకుండా ఇది మీరు మర్చిపోవద్దు. చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పవచ్చు? బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నేను నా బైక్ మీద వి ఇంజనీర్స్ మేక్ ది వరల్డ్ అని రాసుకునేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆఫీసుల మీద, వాళ్ళ బుక్స్ మీద, వాళ్ళ ఇంటి మీద బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని రాయడం స్టార్ట్ చేస్తాం అనుకో సుదర్శన్, నెక్స్ట్ హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? ఇండియాలో పుట్టాం కదా, భారతీయులం కదా. ఇండియాలో పుట్టినప్పుడు మనము ఆటల్లో అందరం మంచిగా ఆడగలిగినప్పుడు, అన్ని బెనిఫిట్స్ అందరం తీసుకుంటున్నప్పుడు ఇండియన్ అని చెప్పేసి ఒప్పుకుంటే తప్పే ఉంది. కులమతాలతోటి మన మధ్యలోనే చాలా మంది, అంటే నువ్వు న్యూస్లోనే ఉన్నావు కాబట్టి చెప్తున్నా, ఇక్కడ చాలా మంది మనకు డేంజర్గా ఉన్నారు. అంటే నెక్స్ట్ బ్లాస్టింగ్స్ అంటే మన లుంబిని కానీ లేకపోతే గోకుల్ కానీ అట్లాంటి, అంటే తాజ్ కానీ ఇట్లాంటివి జరగకుండా మనం ఒక సొల్యూషన్ తీసుకురావాలి కదా. బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అలా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఇండియన్గా మారుతాం. అసలు ఇక్కడ గతంలో ఒక కమ్యూనిటీ డెవలప్ కావడానికి రీజన్ ఏంటంటే ముఘల్స్ వాళ్ళ కమ్యూనిటీలో మారినప్పుడు మాత్రమే మీకు పన్నులు విధించమని, దాంతో మత మార్పిడులు జరిగినాయి. ఇప్పుడు ఇంకో మతంలో కూడా మారుతున్నారు. అంటే
మనము తెలుసు. మత విద్వేషాలు రెచ్చగొట్ట కూడా చెప్తున్నాను. అవును. జస్ట్ అర్థం చేసుకోండి, ఓకే. సొల్యూషన్ కావాలి. అంటే నా బుక్ ఏంటి ఎప్పుడు సొల్యూషనే చూపిస్తుంది, అవును. సమస్యలు కాదు. సమస్యలకు పరిష్కారాలు మాత్రమే. అందుకే బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనేది సొల్యూషన్. ఓకే. మీరు అందరు దాన్ని ఫాలో అవ్వాలి సుదర్శన్. ఓకే. సో నా క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజానికి మీరు అందరూ ఇది చేసి నెక్స్ట్ అద్భుతాలైన మంచి ఫార్ములాస్ ఉన్నాయి దాంట్లో. ఓకే. అవి అన్నీ బయటికి రావాలి, ప్రజలకు అందాలని మీరు కూడా కోరుకోండి. మన వీక్షకులకు అసలు ముఖ్యంగా ఏంటంటే నాకు ఇలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నందుకు మీ అందరికి పేరు పేరున ఇది చేసి జస్ట్ ప్రమోట్ చేయండి. మనకు ఒక వాయిస్ వచ్చింది అంటే మనకు సపోర్ట్ చేయడంలో తప్పేమి ఉండదు. మీకు తెలిసిన నలుగురికి ఈ విషయాన్ని అంటే ఇది చేయగలగండి. సో షేర్ చేసుకోవడం వలన త్వరగా ఈ టెక్నాలజీ అనేది అడాప్ట్ అవుతుంది అని అనుకుంటున్నా, అంటే ఆశిస్తున్నా. అవును. సో సుదర్శన్ కావచ్చు, మన క్యూన్యూస్ వాళ్ళు గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన తీన్మార్ మల్ల నాకు కావచ్చు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బదావత్ ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాట మొత్తం మీద 100% నా దగ్గర టెక్నాలజీ ఉంది. నేను ఒకటి ప్రత్యేకంగా అధ్యయనం చేసి పెట్టిన తర్వాత ఎటువంటి ఇంధనం లేకుండా నేను విద్యుత్తుని కూడా కనిపెట్టిన. దానికి సంబంధించి పేటెంట్ కావాలి, పేటెంట్ ఇస్తే నేను రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను వాటా ఇస్తా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. కాబట్టి ఇంకా చాలా రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి. అంటే చూపు మాత్రమే కోల్పోయినా కానీ నా విజన్ మాత్రం క్లియర్గా ఉంది అని చెప్తున్నటువంటి బదావత్ ప్రభాకర్ గారు నిజంగా ఆదర్శనీయులు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.